ఎవరు గెయిన్ బయట చెప్పుకోరు. Yeah. బికాస్ ఆఫ్ సొసైటీలో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు, రాంగ్గా మాట్లాడుతుంటారు, డిస్క్రిమినేట్ చేస్తుంటారు. సో ఓకే, ఫీడ్ కోసం ఇట్లా షాప్స్ దగ్గరికి వెళ్తారు, ఇంకోటి వర్క్ చేస్తారు, ఇదంతా ఓకే. బట్ ఎక్కడి నుంచి ఈ చీరలు పైకెత్తే సాంప్రదాయం అసలు ఇది ఎక్కడ? ఇది 2019లోనే స్టార్ట్ అయిందండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఈ చీరలు పైకెత్తడం అనే సాంప్రదాయం హిజ్రా కల్చర్ లో లేదు. అంటే సో ఎల్జిబిటి చూసిన తర్వాత ట్రాన్స్ ఉమెన్ ని చూసే పర్స్పెక్టివ్ మారిందంట. ఖచ్చితంగా మారాలి, మారుతుంది. సో ఇప్పుడు అసలు మీకు సర్జరీ అనేది ఏ ఏజ్ తర్వాత చేస్తారు? ఇట్స్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, నాట్ ఆన్ ఏజ్. పిల్లలు పుట్టంగానే మిమ్మల్ని పిలుస్తారు, బ్లెస్సింగ్స్ తీసుకొని ఫస్ట్ మీ ఊర్లో పెడతారని నేను కొన్ని కమ్యూనిటీస్ లో విన్నాను. ఇట్స్ ఇస్ వెరీ ట్రూ ఇన్ నార్త్. అంటే మ్యారేజ్ అనేది మీ దాంట్లో ఉండొచ్చు, కాబట్టి ఇప్పుడు చాలా మంది మ్యారేజెస్ అంటే ఒకటి అసలు నిజంగా హిజ్రాలు అంటే సన్యాసులు. పొలిటికల్ గా మీకు ఇంకా సపోర్ట్ అంటే ఇంకా ఎవరు ఉంటారండి? అంటే హైదరాబాద్ అయినా ఆంధ్ర తెలంగాణ ఇట్లా ఏ పార్టీస్ వాళ్ళు ఎక్కువ? కాంగ్రెస్, ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను. అంటే రెమ్యునరేషన్స్ ఎంత ఇచ్చారు? రెమ్యునరేషన్ డజంట్ మ్యాటర్స్ ఫర్ us. సో మాకోసం రజనీకాంత్ గారి సాంగ్ అవునా? राजा आया दरबार आज खुला रे, बिजली जो घड़के वो शेर दहाड़े, कनले तिमरे उन राडड़क वंदारे, तलेवा వేర రకం పాట్స్ భద్రం రోయ్, మెడలు వంగిపోతాయి, మొహములు వాసిపోతాయి, సిలకలు నాలుగొచ్చి తలల చుట్టూ రివ్వుమంటాయి, బైకలు బెండిపోతాయి, ఎముకలు ఎండిపోతాయి, ఎముడు కుర్చీకి నీ నిచ్చెనలే ఆనుకుంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మహిమ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎల్జిబిటి మూవీలో ఒక ఇద్దరు ఆర్టిస్టులు మనతో పాటు ఉన్నారండి. సో ఎవరో కాదు, చంద్రముఖి గారు అండ్ విష్ణు. సో మూవీ విశేషాలను అడిగి తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఈ మూవీ ట్రాన్స్ గురించి అని చెప్పేసి మనం చాలా వింటూ ఉన్నాము. ఇంతకు ముందు కూడా మన దాంట్లో ఒక ఇంటర్వ్యూ చేసాము. బట్ అసలు దీన్ని థాట్ ఎట్లా వచ్చింది, వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. హాయ్, నమస్తే అండి. నమస్తే చంద్రముఖి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో రెగ్యులర్ గా మేము చూస్తూ ఉంటాము, సో యాక్టివ్. Of course. సో అంటే మామూలుగా పీపుల్ మేము కూడా కొంచెం అప్పుడప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతుంటాం కానీ, బట్ మీరు మాత్రం ఎవ్రీ టైం ఫుల్ యాక్టివ్ ఉంటూ ఉంటారు. అంటే యాక్టివ్ ఉంటానంటే రెగ్యులర్ గా ఏదో ఒక వర్క్, అంటే ఫైట్ ఈజ్ లైక్ ఎవ్రీడే అన్నట్టుగా అయిపోయింది అనమాట. టు గెట్ సస్టైన్ ఇన్ ద సొసైటీ వీ హ్యావ్ టు ఫైట్, టు గెట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ జాబ్స్ వీ హ్యావ్ టు ఫైట్, టు స్లీప్ ఈవెన్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ రెసిడెన్షియల్ ప్లేసెస్. ఇప్పుడు మాకు ఇల్లు మీకు ఇచ్చినంత ఈజీగా మాకు ఇల్లు ఇవ్వరు, మళ్ళీ బతిమలాడుకొని ఏదో ఒకటి చేసుకొని బుజ్జగించి ఒక 4 రూపాయలు ఎక్కువిచ్చి ఇల్లు రెంట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ట్రాన్స్ఫర్మెన్సీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రతిదీ అడగవలసిందే, అడిగి తర్వాత దాన్ని కాంప్రమైజ్ చేసి దాని తర్వాత దాని కోసం పనిచేస్తాం కాబట్టి ఇది అలవాటు అయిపోయింది. షాపింగ్ చేసినంత ఈజీ కాదు లైఫ్ అంటే. డబ్బులుంటే షాపింగ్ చేస్తాము, విండో షాపింగ్ చేసే వాళ్ళకి కష్టం తెలుస్తుంది. సో ఐ థింక్ ఐ డూ విండో షాపింగ్. అట్లా అసలుకి అంటే ఎల్జిబిటి మూవీకి అసోసియేట్ గా కూడా చేశారని చెప్పేసి నేను విన్నాను. సో అసలుకి థాట్ రాగానే ఫస్ట్ ఇలాంటి ప్రయోగాలన్నీ సునీల్ రెడ్డి కుమార్ గారే చేస్తున్నారు. సో అందరికి తెలుసు. యాక్చువల్లీ నేను చెప్పొచ్చో చెప్పకూడదు, నేను చాలా సినిమాలు చేశా. నా ఇంటర్వ్యూస్ చూసే నన్ను ఆడిషన్ లేకుండా చంద్రముఖి గారు మీ క్యారెక్టర్ చేయాలి అని చెప్పారు. ఐ డిడ్ లాట్ ఆఫ్ మూవీస్. మై ఫస్ట్ డెబ్యూస్ నేనే రాజు నేనే మంత్రి. తేజ సార్ కాల్ చేస్తే ఎవడు తేజ, ఎవర్రా నువ్వు అన్నంత ఒక బ్యాడ్ లాంగ్వేజ్ లో మాట్లాడితే, అమ్మా నువ్వు నేను సినిమా డైరెక్టర్ని అంటే అప్పుడు కాండమే, అయ్యో సార్ మీరా, నువ్వు రామానాయుడు స్టూడియోకి రా అంటే స్టూడియో లోపలికి మమ్మల్ని రానిరంటే నేను వచ్చి తెచ్చుకుంటా నువ్వు రా అన్నారు. అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. అలా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని మెయిల్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద మూవీస్ చేశాను నేను. తర్వాత రజనీకాంత్ గారి సాంగ్ కానీ ఇవన్నీ కూడా నన్ను సోషల్ మీడియాలో చూసి షీఈ్ యాక్టివ్, వీ కెన్ టేక్ సంథింగ్ ఫ్రమ్ హర్, ఏదో మనం చెప్తే తను చేయగలరు అన్నట్టుగానే చేశారు. కానీ సునీల్ కుమార్ సార్ కాల్ చేసినప్పుడు ఒక సినిమా అనుకుంటున్నాము, అప్పటికి సార్ కాక్రోచ్ సినిమా చేస్తున్నారు. కాక్రోచ్ అంటే రేపు నేను యాక్చువల్లీ కాక్రోచ్ మన సినిమా టైటిల్ ఏమో అని అనుకున్నా. తర్వాత ఈ సినిమా చేయడానికి ముందు మీ కమ్యూనిటీలో ఎలా ఉంటారు, మీ కమ్యూనిటీలో ఏమేమి ఉంటాయి, మీ కమ్యూనిటీని నేను ఒకసారి స్టడీ చేయాలనుకుంటున్నాను. ఒక 3-4 months నాతో ట్రావెలింగ్ అయిందనమాట. లైక్ మేము ఉంటున్న ఇంటికి రావటం, మా ఇల్లు చూడటం, మా ఇంట్లో కుర్చీలు అవి ఉండవు, ఎవరు వచ్చినా కింద కూర్చుంటాం చాపేసుకొని, లేకపోతే గద్దీ వేసుకొని కూర్చుంటాం, చైర్స్ ఉండవు. అంటే మా కమ్యూనిటీలో ఉన్న కొన్ని సిస్టమ్స్ ఆయన దగ్గర నుంచి చూసి గురు పాంపర్తి అంటాం కానీ, లేకపోతే నేను చైర్ మీద కూర్చున్నప్పుడు అందరు కిందే కూర్చుంటారు, ఎందుకంటే ఆ చైర్ నాదే కాబట్టి. ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చునేటువంటి
మాకు ఆ కమ్యూనిటీలో మా కల్చర్కి ఉన్న వాల్యూ అదనమాట. అదేంటి చంద్రముఖి లేవంటే సార్ ఒక్కళ్ళే కూర్చుంటారు పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళందరు కింద కూర్చుంటారు, మాట్లాడుకోవటమైనా మంచి చెడైనా ఇలా గ్రూప్గా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడరు. ఇవన్నీ ఉంటాయి మాకు. కాలు మొక్కటాలు ఉంటాయి, లేకపోతే చాలా రకాల సిస్టమ్స్ ఉంటాయి. సో ఈ సిస్టమ్స్ అన్ని సార్ ఇంటికి వచ్చి చూశారు. ఆ బిల్డింగ్లో మేము 30 మంది ఉంటాం. కింద ఫ్లోర్లో 5 పోర్షన్స్లో కమ్యూనిటీ ఉంటుంది, పైన 3 పోర్షన్స్లో కమ్యూనిటీ ఉంటుంది. మొత్తం అంతా ట్రాన్స్ విమెన్ కమ్యూనిటీ. ఎక్స్క్లూజివ్గా దాన్ని కొజ్జోలు ఇల్లు అంటారు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే. కొజ్జోలు ఇల్లు ఎక్కడ అని అడగండి చెప్తారంట, నేను ఏమైనా కొరియర్ బాయ్ ఫోన్ చేస్తే. అంటే మన ఇంటి వరకు తీసుకొని గల్లీలో అందరు కొజ్జోలు ఎక్కడ ఉంటారంటే ఇజ్డాలు, ట్రాన్స్ విమెన్స్ అని వాడుక భాషలో ఎవరు మాట్లాడరు, కొజ్జోళ్ళు అనేస్తారు అంతే. సో ఆ వర్డ్ని బాగా మా కాలనీ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటారు కదా. అట్లా సార్ కూడా ఒకరోజు ఇంటికి పిలిచాను, సార్ ఇల్లు చూడండి మీరు ఫస్ట్, తర్వాత కమ్యూనిటీని చూడండి. దెన్ సార్ మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నా సినిమాకి సెట్ అవుతారు, ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని సార్ వచ్చి కమ్యూనిటీలో కూర్చొని కమ్యూనిటీతో 1-to-1 చేసిన తర్వాతే సార్కి ఒక ఐడియా వచ్చింది. అంటే సార్ చేయాలనుకుంటే మంచి అమ్మాయిని పెట్టి చేయొచ్చు, లేకపోతే ఎవరైనా ఆర్టిస్ట్ని ఆస్క్ హిమ్ టు వర్క్ యాజ్ ఎ ట్రాన్స్ విమెన్ గా మన సినిమాలో చేయండి, ఇవాళ రేపు అందరూ చేస్తారు. బికాస్ ఆ క్రేజ్ అట్లాంటిది. ఒక హీరో సూపర్ స్టార్ చీర కట్టుకుంటే చాలా ఫేమస్ అయిపోతారు ఒక రోజులో. లైక్ కాంచన, మెనీ మూవీస్ మనం చెప్పుకుంటే, ఈవెన్ రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు కూడా చీరలు కట్టుకున్నారు, ఆడవేషాలు వేశారు, వాళ్ళకి స్టార్డమ్ వచ్చింది దాని తర్వాత. బట్ రియల్ గా ట్రాన్స్ ఉమెన్స్ ఏదైనా మూవీ చేయాలి అంటే మాత్రం పెద్ద స్టార్ చేస్తేనే ఈ సినిమా నడుస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలో ప్రొడక్షన్ ఉంటుంది. సో మాకు ఆ ప్రొడక్షన్ హౌస్లో ఆ ప్రాబ్లం లేకుండా వాట్ ఈస్ కమ్యూనిటీ, హూ ఆర్ కమ్యూనిటీ, లెట్ ఇన్వైట్ కమ్యూనిటీ టు ద బిగ్ స్క్రీన్ అనుకొని సునీల్ కుమార్ సార్ చేసినటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో మేమందరము కూడా వి టుక్ ప్లేస్. ఎన్ని మూవీస్ చేస్తుంటారు? తేజ గారిది కాకుండా నేను నేనే రాజు నేనే మంత్రి, తర్వాత డిగ్రీ కాలేజ్, ఆ తర్వాత ది బాయ్, ఆ తర్వాత తమిళ్లో 2 సినిమాలు చేశాను, నాకు పేర్లు తెలీదు. 18 వయసు అని ఒక సినిమా చేశాను, అది గుర్తుంది. ఆ తర్వాత కల్కిలో కూడా ఉన్నాను. బట్ ఎడిటింగ్ కదా, ఎక్కడో ఒక దగ్గర నేను చూసుకునేంతలోపు నేనే వెళ్ళిపోతున్నా. కల్కిలో కూడా కల్కి, ఆ తర్వాత స్వాగ్ చేశాను. స్వాగ్ తర్వాత కన్నడలో 2 చేస్తున్నాను, అది కాకుండా LGBT ది బ్యాటిల్ అయితే చేశాను. సూపర్ మ్యాక్స్. తమిళ్ ఆఫర్ ఎలా వచ్చింది? తమిళ్ ఆఫర్ అంటే సాంగ్ పాడే అవకాశం వచ్చింది ఫస్ట్. రాహుల్ అన్నయ్య, మన ఆస్కార్ స్టార్ రాహుల్ అన్నయ్య ఫోన్ చేసి ఒక సాంగ్ పాడాలి చంద్రముఖి అని చెప్పారు. ఎవరు అంటే అనిరుద్ మాచిరాజ్. అంటే నాకు తెలియదు కదా, నాకేం అవసరం, మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఏంటంటే కొలవేరి సాంగ్ చేసిన అతను అంటే. అప్పుడు ఫోన్లోనే ఆడిషన్ చేశారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ 3 లాంగ్వేజెస్లో నాతో పాడించారు పాట. అది కూడా రజనీకాంత్ గారికి. పాడేంత వరకు నేను తలైవా అంటే నాకేం తెలుసు, తలైవా అంటే రజనీకాంత్ అంటారని, తలైవి అంటే జయలలిత అని అంటారని. వీఆర్ నాట్ తమిళియన్స్ కదా, మనకు తెలీదు. బట్ హ్యాపీ. అంటే ఏంటి అంటే నా స్వాగ్ సినిమా కూడా నాకు అవకాశం అలాగే వచ్చింది. షీఈ్ వెరీ టాకటివ్. మనం ఆ అమ్మాయిని మన సినిమాలో పెట్టుకుందామని. హసిత్ సార్ చేసిన మూవీ అది, శ్రీ విష్ణు గారు చేసిన క్యారెక్టర్. దాంట్లో నేను సినిమాలో తక్కువ కనపడతాను, నా డైలాగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తూనే ఉంటుంది, ఇంట గెలిచి రచ్చగెలవాలి, ఇంట గెలిచి రచ్చగెలవాలి. సో దిస్ క్యారెక్టర్స్ ఆర్ నాకే రావటం ఏంటంటే ఫైనల్గా నేను ఒక జాబ్ చేయటము, లేకపోతే నేను ఒక టీచర్ గాను, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా నన్ను సినిమాలో చూపిస్తున్నారు కాబట్టి నేను నచ్చితేనే సినిమా చేశాను. నేను ఒక 100 రిజెక్ట్ చేసి ఉంటా. అంటే వెళ్ళి చప్పట్లు కొట్టి మగవాళ్ళ మీద పడాలి, ముద్దులు పెట్టాలి, చాలా వచ్చినాయి. చీరలు ఇంత పైకి లేపుకొని డాన్స్ చేయాలి, చంద్రముఖి మీరు మంచి డాన్సర్ కదా, మీ చిరంజీవి వెనకాలే నించోబెడతాం మిమ్మల్ని, లేకపోతే అల్లు అర్జున్ వెనకాలే నించోబెడతాం, లేకపోతే డీజే టిల్లు 2 సాంగ్ అప్పుడు చంద్రముఖి గారు మీరుంటే బాగుంటుంది. బాబు, వీ హ్యావ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ అండ్ వీ వోంట్ డూ సచ్ థింగ్స్ విచ్ డిస్క్రిమినేట్ అవర్ కమ్యూనిటీ. మా కమ్యూనిటీని తక్కువ చేసేటువంటి ఏ క్యారెక్టర్ అయినా నేను చేయను. అది నేను పెట్టుకున్న. చాలా పెద్ద పెద్ద డాన్స్ కొరియోగ్రాఫర్స్ అడిగారు నన్ను, చంద్రముఖి గారు మీరు ఒక 4 రోజులు వస్తే బాగుంటుంది, మీరు కనపడతారు చంద్రముఖి గారు, మీ మీద నేను కెమెరా పెడతావు కానీ నేను ఉండే పద్ధతిలో కాకుండా నేను వేరే పద్ధతిగా నాలుక మడత పెట్టి ఒక మెన్ మేనరిజంతో కమ్యూనిటీ ఉండదు. కమ్యూనిటీ చాలా సౌమ్యంగా ఉంటారు హిజడా కల్చర్లో. లైక్ వాళ్ళ ఆడపిల్లల్లాగానే వాళ్ళని వాళ్ళు చూపించుకోవాలనుకుంటారు తప్ప ఇక్కడ వాళ్ళ మెన్ మెంటాలిటీస్ని ఏం పెద్దగా రిఫ్లెక్ట్ చేయరు. కానీ సొసైటీ ఏమనుకుంటుందంటే హిజ్రాలు అయితే మొగోళ్ళలాగా గడ్డాలు మీసాలు నాలుకలు మడత పెట్టి తాగి తిని రోడ్ల మీద తిరుగుతారు. ఇదంతా సినిమాటిక్ అనమాట.
మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ప్రమోట్ చేశారు కమ్యూనిటీని అట్లా, బట్ కమ్యూనిటీ ఇస్ నాట్ లైక్ దట్. కమ్యూనిటీ ఇస్ వెరీ సాఫ్ట్. సో నేను సాఫ్ట్గా ఉంటాను కాబట్టి నా క్యారెక్టర్స్ అన్ని అలాగే ఉండాలి అనుకుంటానే, నాకు అలాంటి క్యారెక్టర్స్ అయితేనే చేస్తాను. అందులో సార్ నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను చేయగలనా, బికాస్ చాలా పెద్ద ఆర్టిస్టులు, బహుశా వాళ్ళు పుట్టినప్పుడు మా తల్లిదండ్రులే పుట్టుంటారు, అంతంత సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు మన సినిమాలో. వాళ్ళతో నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే కెమెరా షేడ్తో పాటు మనం 10 సార్లు చేయలేము, బికాస్ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వెరీ ఏజ్డ్ వాళ్ళు. మనం 10 చేయొచ్చు కానీ వాళ్ళు 10 చేయలేరు కదా. సో ఆ టైమింగ్ చూసుకోవాలి, ఆ ఎక్స్ప్రెషన్ చూసుకోవాలి, డైలాగ్ వితౌట్ ప్రాంప్టింగ్ డైలాగులు చెప్పుకోవాలి. పక్కన ఎవరు డైలాగులు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడంటే సినిమాకి నాకు ప్రాంప్ట్ పెడుతున్నారు పెద్ద పెద్ద డైలాగులకి, కానీ సార్ సినిమాకి ప్రాంప్టర్స్ ఎవరు లేరు నాకు. నేనే నేనే నేర్చుకుని నేనే చెప్పుకోవాల్సి వచ్చింది. సో అట్లా ఇట్స్ నాట్ టఫ్. ఎందుకు టఫ్ కాదంటే కమ్యూనిటీ అయ్యుండి మేము కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఒక సినిమాలో ఉన్నాం. చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళకి యాక్టింగ్ రాదు, వీళ్ళు దేనికి పనికి రారు, లేకపోతే వీళ్ళ ప్లేస్లో మంచి మగ పిల్లోడిని ఆడపిల్లలాగా రెడీ చేస్తే వాడు టక్కున చేసి వెళ్ళిపోతాడు అని అనుకుంటారు తప్ప, కమ్యూనిటీని బిలీవ్ చేయాలి అంటే దే హ్యావ్ టు సిట్ విత్ ద కమ్యూనిటీ, దే హ్యావ్ టు టాక్ విత్ ద కమ్యూనిటీ. కలిసి అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు డైరెక్టర్ గారు ఎట్లా ఉంటారు, డైరెక్టర్లు అంటే వాళ్ళ క్యారవాన్ వాళ్ళకు ఉంటుంది. మాకు క్యారవాన్ ఉంది సినిమాలో, మాకు క్యారవాన్ ప్రొవైడ్ చేశారు, కానీ తినేటప్పుడు మేము అందరం ఒక దగ్గర తినేవాళ్ళం. అంటే ఏంటి అంటే యూనిటీ ఇన్ ద స్టాఫ్ కంప్లీట్గా. లా స్టూడెంట్స్ ఉన్నారు మన సినిమాలో, లా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా లైక్ ఎట్లా అంటే ఇది ఒక సినిమా లాగా కాకుండా ఇది ఒక హోంవర్క్ లాగా చేశాను నేను. వెరీ హ్యాపీ. సో మాకోసం రజనీకాంత్ గారి సాంగ్. అవునా. राजा आया दरबार आज खुला रे, बिजली जो घड़के वो शेर दहाड़े, कनले तिमरे उन राडड़क वंदारे, तलेवा వేర రకం పార్ట్స్ భద్రం రోయ్, మెడలు వంగిపోతాయి మొహములు వాసిపోతాయి, సిలకలు నాలుగొచ్చి తలల చుట్టూ రివ్వుమంటాయి, బైకలు బెండిపోతాయి ఎముకలు ఎండిపోతాయి, ఎముడు కుర్చీకి నీ నిచ్చెనలే ఆనుకుంటాయి. ఇదన్నమాట సాంగ్. సో తమిళ నుంచి తెలుగు ట్రాన్స్ఫర్ చేశాను ఈ సాంగ్ ని. సో సార్ ఫైట్స్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ హౌ రజనీకాంత్ స్టార్ ఇస్ వెరీ పవర్ఫుల్ అనే సాంగ్ అనమాట. తర్వాత మళ్ళీ అవకాశాలు రాలేదు, వస్తే పాడదాం మళ్ళీ. రజనీకాంత్ గారిని కలిసాము. సార్ స్టాండింగ్ ఆవేషన్ ఫర్ మై సాంగ్ దట్ ఆడియో లాంచ్ ఇన్ తమిళనాడు. అది నాకు లైఫ్ లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు అంటే నా లైఫ్ లో నేను ఎప్పుడు సినిమాలు చేస్తానని అనుకోలేదు. డ్యూ టు మై టాకటివ్నెస్, డ్యూ టు మై ప్రజెన్స్ ఆన్ కెమెరా స్క్రీన్స్ ఛానల్స్లో పీపుల్ వాంట్ మీ, అంటే కెమెరా అంటే భయపడదులే చేసేస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. నేను అలాగే చేసేసాను. నేను రజనీకాంత్ గారు ఇట్లా నేను సాంగ్ పాడేటప్పుడు ఒక 10,000 మంది ఉంటారు స్టేడియంలో. నేను ముందే నేను ఎవరిని చూడండి రజనీకాంత్ సార్ని చూస్తూ పాడతాను అని. ఎందుకు అంటే ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఆయన అంటే నాకు భయం లేదు. ఇక అంతమంది జనాలు క్రౌడ్ని చూస్తే భయపడతాం మేము అని ఒక ఆలోచన. పాడిన తర్వాత సార్ కానీ డైరెక్టర్ గారు కానీ లేకపోతే మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళు లేచి క్లాప్స్ కొడుతుంటే ఇట్స్ నార్మల్గా అనిపించలేదు. అంత అమ్మ చాలు ఇంకా లైఫ్కి అనుకుని, ఇది డ్రీమ్ కదా. ఇప్పుడు సింగర్స్కి ఉంటుంది డ్రీమ్, కానీ నేను అలాంటి ఇండివిజువల్కి రజనీకాంత్ సార్ గారి సినిమాలో పనిచేయాలనేది ఒక పెద్ద డ్రీమ్. ఇట్ వాస్ కమ్ ట్రూ. అలాగే రానా సార్ గారు ఇలా నిలబడి ఉంటే నేను రానా సార్ గారు పక్కనే సినిమా అంతా ఉండి లైక్ షేరింగ్ ద స్క్రీన్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, కాజల్ గారు కానీ తేజ సార్ కానీ వేణు అన్న కానీ వీళ్ళందరూ ఫస్ట్ నేనే ట్రాన్స్ఫర్మేషన్ ఆ సినిమాలో, ఇంకెవరు లేరు ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు చాలా సినిమాలకి నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద మూవీ అండ్ ఆల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. నాకు కొన్ని సినిమాలు నేను ముందే చెప్పాను, సార్ మీరు కాస్ట్యూమ్స్ మాకు ఇబ్బంది పెట్టద్దు, కొంచెం కాస్ట్యూమ్ బాగుండాలి, లేకపోతే ఫుడ్ బాగుండాలి, లేకపోతే హాస్పిటాలిటీ బాగుండాలి, బికాస్ వీఆర్ కమ్యూనిటీ, వీ డెంట్ టేక్ ద డిస్క్రిమినేషన్ ఆన్ ద సెట్స్ ఆల్సో అని కూడా చెప్పాను నేను హసీద్ సార్కి. ఎందుకంటే 30-40 మంది ట్రాన్స్ఫర్మెన్స్, దీంట్లో 40 మంది. ఈ 40 మందిని మెయింటైన్ చేయాలి అంటే టీమ్ లీడర్ ఎవరో ఒకరు ఉండాలి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చి చెప్పినా వాళ్ళు వినరు. కమ్యూనిటీ వాయిసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళ కమ్యూనిటీ వాయిస్. సో ఈ సినిమాలో ఏమైపోయింది అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటూ మళ్ళీ నేను యాక్ట్ చేస్తూ సార్ ఇలా చేయాలి అని చెప్తే సార్ నాకు చెప్పటం, నేను వాళ్ళకి చెప్పటం, నేను ప్రాంప్టింగ్ ఇచ్చాను 2-3 సార్లు పెద్ద పెద్ద డైలాగ్స్కి, కోర్ట్లో ఉన్న సీన్స్కి, హీరోయిన్కి. అండ్ బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు మన సినిమాలో. అంతా ఎట్లా అంటే సెట్ అంతా ఒక పెద్ద బిర్యానీలా ఉండేది. సాయంత్రం అయ్యేటప్పటికి పెరగన్నం అయిపోయేవాళ్ళం అందరం. అంటే
ఎండ లేదు, వాన లేదు, ఏది లేదు, చేసేసాం అంతే. అలాగే అర్ధరాత్రి ఒక ఒక కొన్ని సీన్స్ ఉన్నాయి, పెద్ద ఫామ్ హౌస్, అది దయ్యాల ఫామ్ హౌస్ లాగే ఉంది, దాంట్లో దయ్యాలు ఉంటాయని అని ఫిక్స్ అయ్యాను నేను. వెళ్ళాం కదా ఇప్పుడు షూట్ అన్నప్పుడు వెళ్ళాలి, నేను లేను బట్ నేను అసోసియేటెడ్ గా ఉన్నాను కాబట్టి ఆర్టిస్ట్ తో పాటు నేను వెళ్ళాల్సి వచ్చింది. పెద్ద పొలంలో అక్కడక్కడ లైట్లు, ఒకటే సీన్. అంటే ఆ పొలంలో దిష్టి బొమ్మను చూసి భయపడ్డాను నేను, దయ్యం అనుకో. అంటే మనకు తెలియదు కదా నైట్ షూట్స్ ఇలా ఉంటాయి. మనం ఆర్టిస్ట్ గా చేయటం వేరు, కెమెరా వెనకాల పని చేయటం వేరు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ ఫామ్ హౌస్ లో. వెరీ డిఫరెంట్. ఎవరిని చూసినా భయం వేసేది నాకు. పెద్ద పెద్ద మామిడి చెట్లు, మామిడికాయలు అర్ధరాత్రి కోసుకొని తిన్నాము. బట్ ఎక్కడో ఒక చోట ఎక్కడి నుంచో దయ్యం వచ్చింది. అంటే నిజంగా ఒక హర్రర్ ఫిలిం షూట్ చేసే కంటే కూడా హర్రర్ ఫిలిం ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఈ సినిమాలో. చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి. సో విష్ణు గారు, మీకు మంచి పేరు ఉందంట దీంట్లో. సో మీరు రియల్ టు రీల్కి వచ్చారు అంతే అంతే అంతే. సో ఎస్తర్ గారు మీకు పేరుగా వర్క్ చేశారని చెప్పేసి నేను విన్నాను. సో చెప్పండి, అంటే జనరల్గా నా క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరు గెయిన్ బయట చెప్పుకోరు బికాస్ ఆఫ్ సొసైటీలో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు, రాంగ్గా మాట్లాడుతుంటారు, డిస్క్రిమినేట్ చేస్తుంటారు. అందుకు ఇదంతా ప్రాబ్లం ఎందుకు? ఒకవేళ ఇలా చాలా మంది ఉన్నా కూడా ఎవరు చెప్పరు, బయటికే చెప్పరు. అసలు ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ పరుగు పోతుంది, ముందస్తుగా ఫ్యామిలీ వాళ్ళు బయటికి రాని పర్సన్. అట్లాంటిది మీరు ఇండివిజువల్గా బయటకు వచ్చి నేను ఇట్లా గే అని చెప్పిన తర్వాత మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? సో అది యాక్చువల్గా చంద్రముఖి అక్క ఇంతకు ముందు చాలా చెప్పారు. ఎందుకనంటే ఐ వాంటెడ్ టు బిగిన్ విత్ హర్. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏంటంటే చాలా విజిబుల్ కమ్యూనిటీ, సమాజంలో వాళ్ళందరికీ కనిపిస్తారు. అంటే చాలా మంది ప్రజలు చెప్పుకుంటారు, వీళ్ళు సిగ్నల్స్ దగ్గర ఉంటారు, ట్రైన్లలో ఉంటారు, ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. అంటే ఒక ఆడ మగ కాకుండా వేరే ఇతర హావభావాలతో కనిపించిన వ్యక్తులందరినీ సమాజం వేలు పెట్టి గుర్తిస్తుంది. సో అటువంటి విజిబుల్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళకు ఫ్యామిలీలో అంటారు ఏంటి మీ పిల్లలు చాలా తేడాగా ఉన్నారు అంటే, ఇంటి దగ్గర నుంచి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయ్యి హావభావాల దగ్గర నుంచి వాళ్ళు ఇల్లు వదిలేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక కమ్యూనిటీని, ఒక సమాజాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళకంటూ వాళ్ళు కలిసికట్టుగా బ్రతకడం, జీవనాధారం కోసం బెగ్గింగ్, సెక్స్ వర్క్ ఇటువంటి చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, హిజ్రా కల్చర్ అసోసియేట్ అయిన వాళ్ళందరూ కూడా జీవన విధానం అదే విధంగా ఉంటుంది. సెక్షువల్ ఓరియంటేషన్కి వచ్చినప్పుడు ఎవరైతే గే మగవారు కానీ లేదా లెస్బియన్ ఆడవారు కానీ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మనకు విజిబుల్గా అనిపించవు. అంటే హావభావాలు ఏవి డిఫరెంట్గా ఉన్నట్టుగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించినట్టుగా హావభావాలు ఉండడం అటువంటివి ఏమి కనిపించవు. అంటే నార్మల్గా ఉన్నటువంటి ఆడవారు మగవారు లాగానే ఉంటుంది. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెసివ్ విధానంలో ఉందంటే సొసైటీ అబ్నార్మల్ గా దాన్ని గుర్తిస్తుంది, కానీ ప్రతి హావభావం అనేది ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక సహజత్వం అనేది కూడా అది బహుశా సమాజం దాన్ని అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి డిఫరెంట్ చేస్తారు. వీళ్ళు డిఫరెంట్, మాకన్నా వీళ్ళు కొంచెం తేడాగా ఉన్నారని. గే అన్నది ఏంటనంటే ఇది కూడా ముఖ్యంగా మనకు విజిబుల్ సొసైటీ, సేమ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఉన్నటువంటి సినిమాలు కానీ, ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ, యూట్యూబ్ ఛానల్ సంబంధించి కానీ గే అని అంటే కూడా, అంటే ఇందాక చంద్రముఖి గారు ఒక సందర్భంలో చెప్పినట్టుగా వాళ్ళు యాక్ట్ చేయాలి ఒక మూవీలో అంటే చీరలు పైకెత్తుకోవడమో, పెద్ద పెద్దగా చప్పట్లు కొట్టడమో, లేదా ఒక మెన్ మేనేజరిజమ్స్ చేస్తేనే ప్రేక్షకులు చూస్తారు, అంటే ఒక వింత క్యారెక్టర్ లాగా ప్రొజెక్ట్ చేస్తేనే చూస్తారు. అదే విధంగా గే క్యారెక్టర్స్ కూడా సినిమాల్లో మనం చూసాం చాలా సినిమాల్లో వాళ్ళని ఏదో మీద పడేసి ముద్దులు పెట్టేయడము, పిసికేయడము, మగవాళ్ళని ఎక్కడైనా కండలు తిరిగిన మగవాళ్ళు కనిపిస్తూ ఉంటేనే వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు వాళ్ళ అంతా అంటే వాళ్ళ మీద పడేసి, అంటే ఇదంతా కూడా చాలా సెక్షువలైజ్డ్ గా ఒక, అంటే మేమందరం ఏదో పర్వర్ట్ క్యారెక్టర్స్ లాగా ఈ మూవీస్ అన్ని చూపించడం వలన సమాజంలో కూడా ఏంటంటే దాని మీద చాలా తీవ్ర ప్రభావం పడింది. ఓహో ఎవరైనా ఎగ్జాక్ట్లీ అంతే, వీళ్ళింతే అంటే ఒక పేరెంట్స్ దగ్గర
నాలో ఎందుకు నేను మగవాడిని అమ్మ, కానీ ఎందుకు నాకు ఒక మగవాడి మీద అట్రాక్షన్ వస్తా ఉంది, ఎమోషన్స్ వస్తా ఉన్నాయి, ఇంకొక అమ్మాయి మీద రావట్లేదు అని అంటే వాళ్ళకి కూడా అదొక వింతలాగా ఉంటుంది. అంటే జనరల్ గా ఇలా ఎవరు ఉండరే ఈ మైండ్ సెట్, ఇది ఏదో దయ్యం పట్టిందో లేకపోతే ఏదో కమ్యూనిటీ వాళ్ళని ఆడదయ్యం పట్టింది, అందుకే కొంచెం ఆడపిల్ల కోరికలు ఉన్నాయేమో. సో డిఫరెంట్ ఆలోచనలతోటి తల్లిదండ్రులు ఫీల్ అవుతా ఉంటారు. సో సొసైటీ భావజాలం ఎలా ఉంటుందంటే మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో ఎలాగైతే ఈ క్యారెక్టర్స్, గే క్యారెక్టర్స్ ని పోర్ట్రేట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని సొసైటీ పర్సీవ్ చేసుకుంటుంది. ఆహా, వీళ్ళంటే ఇలాగే ఉంటారేమో, ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ఇలాగే ఉంటారేమో, ఈ విధంగా పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తూ నాన్ సెన్స్ గా ఉండి చాలా వల్గారిటీగా ఉంటారేమో. అంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఊహాజనితంతో పాటు ఇలా చిత్రీకరిస్తే పబ్లిక్ నవ్వుకుంటారు, వాళ్ళ ఎంజాయ్ చేస్తారు ఈ క్యారెక్టర్స్ అనే విధంగా మమ్మల్ని చూపించడం జరిగింది. సో మీరు వేసిన ప్రశ్న ఏదంటే ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి ఏంటంటే వాళ్ళు చెప్పక్కర్లేదు, కళ్ళతో చూస్తేనే ఏంటో కొంచెం తేడాగానే ఉంది వ్యవహారం, ఇంట్లో మారితే సరే ఇంట్లో ఉంచుకుందాం, లేదంటే మెడబట్టి బయటికి గెంటేసేద్దాం, లేదు వాళ్ళు కొట్టి తిట్టి గెంటేసే లోపలే మేమే సర్దుకొని వెళ్ళిపోదాం అనే భావంతో వాళ్ళు ఉంటారు. బట్ మేము అలా కాదు, మా లోపల ఉన్నటువంటి కోరికలు అది మాలోనే ఉంచుకొని మేము కూడా మా లవ్ ని, మా అట్రాక్షన్ ని ఇంకొక సేమ్ జెండర్ మీద ఉంది అనేది ఎక్స్ప్రెస్ చేయకుండా మాలోనే ఉంచుకొని ఇంట్లో వాళ్ళు అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, ఏరా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే హా ఉందని చెప్పాలి. సో ఇలా డ్వెల్ లైఫ్ అంటే మనసులో ఒక ఆలోచన ఉండి బయటకు సమాజానికి, ఫ్యామిలీ, సొసైటీ ఏదైతే ఒక మగవాడిని చూస్తుందో, మగవాడిగా పుట్టాడు అని అంటే ఇంకొక ఆడవ్యక్తితోనే తను అట్రాక్ట్ అవ్వాలి, ఆడవ్యక్తితోనే ఒక జీవితం కొనసాగించాలన్నది ఒక కామన్ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో ఆ పర్సెప్షన్ నే మా మీద వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మేము ఆ పర్సెప్షన్ కి కాదు నాకు సేమ్ సెక్స్ పార్ట్నర్ అంటే ఇష్టం, అట్రాక్షన్, తనతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళొక వింత, వీళ్ళొక తేడా అనేది ఒక లేబుల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అంటే ఒక పేరెంట్స్ కి కానీ సొసైటీకి కానీ ఒక గే లెస్బియన్ బయటికి చెప్పాలి అని అంటే ఎన్నో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అగ్రీ చెయ్యడం కన్నా కూడా వింతగా చూడడం మొదలుపెట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుందని చెప్పి మమ్మల్ని రకరకాల డాక్టర్ల దగ్గరికి, ఆయుర్వేదం దగ్గరికి, పూజారుల దగ్గరికి రకరకంగా తీసుకెళ్తారు, మమ్మల్ని అన్ని విధాలుగా కూడా డ్యామేజ్ చేస్తారు. సో ఇదంతా ఇష్టం లేననుకున్నటువంటి సందర్భంలో ఈవెన్ యాజ్ అయితే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఇల్లు వదిలేసి ఎట్లయితే వచ్చేస్తారో చాలా సందర్భాల్లో కూడా మేము కూడా ఇల్లు వదిలేసి బయటకు వస్తాం. అల్టిమేట్ గా మాకు జరిగేది ఒకటే ఏంటి అని అంటే మమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి ఈ తల్లిదండ్రులు, ఈ సమాజం మాకెందుకు అని చెప్పేసి మేము ఎక్కడి నుంచో బయటకు వచ్చేసేసి కోలివింగ్ గా ఉండడం ఉంటుంది. ఎల్జీబీటీ కమ్యూనిటీ ఎవరైనా కూడా కోలివింగ్ గా ఉంటూ మేమందరం కూడా ఒకరి కష్ట సుఖాలు ఒకరు అర్థం చేసుకుంటూ యాజ్ ఎ కమ్యూనిటీగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకటే మనస్తత్వం కలిగిన వాళ్ళము, మా కష్టాలు ఇష్టాలు వేరే వేరే అయి ఉండొచ్చు, కానీ మేమందరం ఒక కమ్యూనిటీ అనే ఒక విధంగా మేము బ్రతుకుతూ ఉంటాం. వెన్ ఇట్ కమ్స్ టు సొసైటీ మమ్మల్ని ఇంకా కూడా ఎవరు కూడా గుర్తించినటువంటి ఇది కూడా లేదు, అంటే ఇంకా కూడా అబ్నార్మల్ గానే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూవీ అనేది ఒక వెపన్ అన్నమాట. ఎందుకనంటే చాలా మంది ప్రజలు చూస్తున్న దానికి దీంట్లో ఏంటి, ఎంతవరకు వీళ్ళ రియల్ లైఫ్స్ ఉన్నాయి, రియల్ స్టోరీస్ ఉన్నాయి అనేది ఇప్పటి వరకు కూడా కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ కాలేదు అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఫిలిం ఇండస్ట్రీలో ట్రాన్స్ విమెన్స్ కి సంబంధించి మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అందులో మనం రాసుకోవాలి అంటే కాంచనా తర్వాతే జనాలకు కొంచెం అర్థమైంది వాట్ ఈజ్ అవర్ చైల్డిష్ బిహేవియర్ లో వాట్ టు ప్లేస్ టు చేంజ్ మై సెక్షువాలిటీ యాజ్ ఎ ట్రాన్స్ ఉమెన్ అనేది కాంచనాలో ఒక 5 minutes అయినా క్లియర్ గా చూపించారు మనకి. అప్పుడు కొంచెం జనాలకి ఏమైనా చిన్నప్పుడు వీళ్ళకి హార్మోనల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల వీళ్ళు ట్రాన్స్ ఉమెన్స్ అయిపోతారు, లేకపోతే చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ కాంచనా తర్వాత ఇంకా నాకు తెలిసి అట్లాంటి పిక్చర్స్ కానీ లేకపోతే చాలా రేర్గా వచ్చినాయి కూడా. ఏంటి అంటే సెంటిమెంటల్ బేస్డ్గా రావటమే తప్ప కంప్లీట్గా ఇప్పుడు బావిలో కప్పకి ఏం తెలుసు అంటే బావే ప్రపంచం అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఏది తెలుసో అదే నిజం అనుకుంటారు తప్ప దే వోంట్ డూ హోంవర్క్. అట్లా ఆ హోంవర్క్ చేయటం వల్ల ఈ మూవీ ఈరోజు వచ్చింది బయటికి. సో అంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ స్టడీ అసలు మీ బ్యాక్గ్రౌండ్? నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను హైదరాబాద్ బేస్డ్ అండ్ మై
మామ్, మేమంతా ఇక్కడ కుకట్పల్లి మంది, చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నేను పుట్టి పెరిగాను. ఐ డిడ్ మై బీకామ్ చదివిన తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక ట్రాన్స్ ఉమెన్గా నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ పెహచాన్ అలయన్స్ ఇండియా యాజ్ ఎ ప్రోగ్రామ్ మేనేజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రంలో పనిచేయడం స్టార్ట్ చేశాను. అది చేస్తూ MSW పర్సూ చేసిన తర్వాత నాకు స్టడీ అంటే ఎందుకు ఇష్టము అంటే సమ్వేర్ మై ఫ్యామిలీ సెట్, మా పిన్ని వాళ్ళు కానీ మా చుట్టాలు కానీ చదువుకుంటేనే బాగుపడతావు లేకపోతే ఇంకా నాశనం అయిపోతావు అని రోజు అనేవాళ్ళు నన్ను చెవుళ్ళు. నాడంగి వేషాలు అప్పుడు ఈ కొజ్జ, ఈ హిజడా, ఈ చెక్క, ఈ 0.5 కాదు తేడా, లేకపోతే ఆడంగోడు అనే వర్డ్ చాలా ఫేమస్. వీడేంది ఆడబట్టలోలాగా తయారైండు, వీడేంది టవల్ చుండిలాగా వేసుకొని తిరుగుతుండు. అమ్మ నన్ను ఆట ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు. అమ్మ ఇంట్లో వంట చేస్తుంటే డాడీ పనికెళ్ళి వస్తాడు, వాడికి అన్నం పెడితే తిని పడుకునేవాళ్ళం. అది అమ్మ నాన్న ఆట అంటే ఇప్పుడు దాన్ని బూతుగా చూస్తున్నారు జనాలు, బట్ అప్పుడు పిల్లలు అదే ఆడుకున్నారు. నేను మమ్మీ, నువ్వు డాడీ. లేకపోతే టీచర్ ఆట ఆడుకునేవాళ్ళం. ఒక టీచర్ ఉంటుంది, అందరికి చదువు చెప్తూ ఉంటుంది, ఆమెనే టీచర్, మేము చదువుకోవాలి. వీఆర్ ఆల్ ఈక్వల్ బట్ వీ షేర్ ద క్యారెక్టర్స్. సో ఈ జనాలు ఏంటంటే అమ్మ నాన్న ఆట అంటే బెడ్రూమ్కి వెళ్ళిపోయి కేవలం సెక్షువల్ ఇంటిమేషన్ అమ్మ నాన్న ఆట అనుకోవడం ఈ జనరేషన్కు ఉన్న చెత్త ఆలోచన. అమ్మ నాన్న అంటే అన్నం తింటారు, వండుకుంటారు, కలిసి బతుకుతారు, పిల్లలకి ఫీజు కడతారు, పిల్లలని ఎలా పెంచాలి అనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ 3 కేజీలు పుట్టిన నేను 70 కేజీలు అవ్వట్లేదు. అంతే కదా, పుట్టడం 3 కేజీలు 2 కేజీలు పుడతాం. అక్కడ స్టార్ట్ చేసే వాళ్ళ కష్టము అక్కడ దాకా తీసుకొస్తారు. వై వి ఆల్వేస్ టేక్ ఇన్ టు నెగటివ్. ఎప్పుడు ఏ మాట మాట్లాడినా దానికి ఒక పర్యాయం నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి? సో అలా పెరిగాను నేను. చాలా కంఫర్టబుల్ జోన్లో ఏం పెరగలేదు. బట్ వన్ థింగ్, మా మమ్మీ ఎప్పుడనేది చదువుకుంటేనే బాగుంటావు బెటా, లేకపోతే కష్టమవుతుందిరా, నువ్వు అసలే నీకు ఎట్లనో ఏమేమో ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తావు, ఆడపిల్లలాగా ఉండాలని చెప్తావు, చదువుకోపోతే ఎట్లా బతుకుతావు నాన్న అని మా మమ్మీ, మా పిన్ని వీళ్ళందరూ నాకు చెప్పేవాళ్ళు. సో నేను అందుకే చదువుని బాగా ప్రేమించాను. ఆ చదువుని ప్రేమించడం వల్ల చదువుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ హ్యావ్ దర్ ఎథిక్స్ అండ్ దర్ లిమిట్స్. ఇప్పుడు చాలా మంది మనం చూస్తాం, ఏదైనా రీల్ కడపని కూడా కింద ఒక కామెంట్ పెట్టేస్తున్నారు, నువ్వెవరో నాకు తెలియదు కానీ నేను నీకు కామెంట్ పెడుతున్నా. దట్ ఈస్ నాట్ రైట్. ఇప్పుడు సినిమాల గురించి కూడా చాలా మంది ఈ సినిమా అలా ఉంది, ఆ సినిమాలో, ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ రివ్యూ. ఇట్స్ ఇన్ యువర్ ఇండివిజువల్ మైండ్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఇట్స్ నాట్. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడితే ప్రజల గురించి మాట్లాడతారు, ఇందిరాగాంధీ గారు మాట్లాడితే ప్రజలందరి గురించి దృష్టి పెట్టుకొని మాట్లాడతారు, మోదీ గారు మాట్లాడితే బీజేపీ హిందువుల గురించి మాట్లాడతారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. నీ ఇండివిజువాలిటీని తీసుకొచ్చి నువ్వు పబ్లిక్ మీద రుద్దకూడదు. నీ ఇండివిజువల్ కదా, నాకు అలా అనిపించింది, మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు చూసి చెప్పండి అని చెప్పాలి తప్ప నాకు ఇలాగే అనిపించింది అని మీరు మమ్మల్ని హిప్నటైజ్ చేయకూడదు. నాకు కూడా ఇలాగే అనిపించింది. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దస్ జనరేషన్ ఆఫ్ సోషల్ మీడియా ఐ ఫీల్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వెన్ నథింగ్ ఈజ్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వెన్ నథింగ్ ఈజ్ ఫైన్. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ కమ్యూనిటీ. ఈ సినిమాలో కూడా మనకు అదే కనిపిస్తుంది. లిటరలీ చెప్తున్నా కదా, నాకు తెలిసి దే వర్ డైరెక్టర్స్ హూ విన్ లాట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లైక్ ఆస్కార్, బట్ నెవర్ సమ్వన్ టుక్ సచ్ పాయింట్ ఆఫ్ ట్రాన్స్ విమెన్స్. వీళ్ళని ఎలా చూపించాలి, అందరూ చూపిస్తున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు గెంటేస్తున్నారు, వాడు చచ్చిపోయి దయ్యం అయిపోతాడు, లేకపోతే వాడు ఏదో ఒకటి అవుతాడు. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతుంది, మాకు మా మనసులో ఏం జరుగుతుంది, మా తల్లిదండ్రులు మాతో ఎలా ఉన్నారు, సొసైటీ మాతో ఎలా ఉంది, హౌ ఈజ్ మై వర్క్ ప్లేస్, హౌ ఈజ్ మై ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఐ యామ్. నేను పుట్టగానే హిజరా అయిపోవాలి, కొజ్జ అయిపోవాలి, అసలు అడుక్కోవాలి అని అనుకుంటానా? చిన్నప్పుడు అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఐ వాంట్ టు బి ఎ డాక్టర్, సమ్వన్ వాంట్ టు బి ఐఏఎస్, సమ్వన్ వాంట్ టు బి ఐపీఎస్, సమ్వన్ వాంట్ టు బి సూపర్ స్టార్. అది వాళ్ళ ఇష్టం. కానీ ఎవరు పుట్టగానే ఏమవుతామంటే పొద్దున్న తెల్లారులే చీరగట్టుకొని అడుక్కుంటాని ఎవరన్నా మేము చెప్పుంటామా? చెప్పలేదు. డ్యూ టు ఫ్యామిలీ జీరో యాక్సెప్టెన్సీ, డ్యూ టు సొసైటీ డిస్క్రిమినేషన్ మైండ్ సెట్. కొజ్జోలంటే అడుక్కుంటారు, కొజ్జోలంటే రాత్రిపూట సెక్స్ వర్క్ చేస్తారు, కొజ్జోలంటే కొత్తింటి గ్రూప్ ప్రవేశానికి వచ్చి బట్టలు ఇప్పి డాన్స్ చేస్తారు. ఇది మాత్రమే ఉంది సొసైటీలో తప్ప ఐ కెన్ బి ఎ స్టేట్ సీఎం ఫర్ వన్ డే. ఐ హ్యావ్ దట్ క్రెడిబిలిటీ. నేను చెప్తున్నా కదా, పిఎం కూడా ఉండగలనేమో ఛాన్స్ వస్తే. అంత వర్క్ చేసే అంత స్టామినా నాకుంది, నాకు అంత పవర్ కూడా ఉంది, అంత నాలెడ్జ్ కూడా ఉంది. బట్ సొసైటీ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ మీ. ఇప్పుడు ఈ సినిమాలో ఒక సింగిల్ షాట్ చేశారు ఈ సినిమా హీరోయిన్. నాకు తెలిసి కోట్లో మేము ఒక 100 మంది ఉండుంటామేమో. 100 మందిలో అసలు సింగిల్ టేక్లో చేసింది అమ్మాయి అంటే నేను పరిచయం అయినా.
ఆహా పర్లేదు నా మనవరాలు మంచి ఆర్టిస్ట్ అని నేను అంటే వీ డోంట్ నో వీ డింట్ హ్యావ్ సచ్ స్పేస్ వేర్ మాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు మాలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని బయటికి తీసుకురావడం కోసం. ఇంకొక సీన్ ఉంటది కోర్టు బయట, చూసే వాళ్ళు ఏడ్చేస్తారు అండ్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండే ఏడ్చిన సీన్ లో నేను లేను చాలా మంది నిల్చొని ఉన్నారు, అందరూ ఏడ్చేసి నాకే ఏడుపు వచ్చింది. అంటే అంత కష్టపడి ఇన్వాల్వ్ అయ్యి, బికాస్ ఒక ట్రాన్స్ విమెన్ ఎవ్రీథింగ్ మా లైఫ్ లో ఏముందో అది ఈ సినిమాలో ఉంది. మేము అంటే ఏంటంటే మెమరీ రీచెక్ చేసుకోండి, ఇప్పుడు ఒక సాంగ్ నచ్చితే రివైండ్ చేసి ఎలా చూస్తామో మేము అలా చూసుకున్నాం ఈ సినిమాని. సో అంత మంచి అవుట్కమ్ వచ్చింది సెట్ లో మాకు. అది ఇంకొక సీన్ ఉంది, ఇద్దరే ఆర్టిస్టులు, ఎవరు ఆర్టిస్టులు ఎంత ఉన్నాము. నిజంగా చెప్తున్నాను కదా, అమ్మోరు సినిమాలో సౌందర్య రామకృష్ణ కనిపించారు నాకు ఆ రోజు. పోటీగా చేశారు ఇద్దరు ఆర్టిస్టులు, ఇద్దరు ట్రాన్స్ విమెన్సే. ఐ కెన్ సే ద బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ. అవన్నీ వాళ్ళు అలా చేయడానికి మేమెంత కష్టపడ్డాము అనేది పక్కన పెడితే, వాళ్ళని అలా ప్రొజెక్ట్ చేయడానికి డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ఎంత కష్టపడి ఉంటారు. అది అంటే ఒకటి వీళ్ళని సినిమాలు అందరూ డబ్బుల కోసం చేస్తారు, కొంతమంది సొసైటీ బాగుండడం కోసం చేస్తారు. అంటే ఇది చూసి సొసైటీ మారాలి అంటే యాజ్ అన్ ఇండివిజువల్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ, ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ అనుకున్న డైరెక్టర్స్ మాత్రమే ఇట్లాంటి స్టోరీస్ని, ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అనుకుంటా. ఇట్స్ వెరీ గ్రేట్. ఆ విషయంలో మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు మా కెమెరామెన్. అసలు అన్న ఎలా అంటే, నేను ఒక పెద్ద కెమెరామెన్ని, నేను ఒక పెద్ద డైరెక్టర్ని, లేకపోతే నేను పెద్ద అది డిఓపి, ఎవరు అలా లేరు సెట్లో. అందరూ నమస్కారం పెట్టుకునే వాళ్ళం, అందరం హాయ్ హలో మా చెప్పుకునే వాళ్ళం. అండ్ కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి సెట్స్లో కుదరవు. ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, ఉన్నారు మా దాంట్లో ఉంటారు కదా. నాని ఒక్క 5 నిమిషాలు 3 గంటల నుంచి కెమెరా ముందే ఉన్నా, ఒక్క సిగరెట్ దాగొస్తా సార్, ఒక 5 minutes అంటే మాకు అక్కడ ఇది చేయకూడదు, ఇది చేయాలని ఎవరు చెప్పాల. మా అంతకు మాకు అర్థమైంది, మా అంతకు మాకే అర్థమయ్యి దెన్ వి స్టార్టెడ్. బట్ వన్ థింగ్, ద జర్నీ ఈజ్ లైక్ మా సినిమా ఇది. సార్ డైరెక్టర్ కానీ ఇంకో ప్రొడ్యూసర్, నా అబ్జర్వేషన్ ఏమనిపించిందంటే టీం అంతా కూడా ఇంత నిష్టగా, ఇంత డిసిప్లైన్ గా, అసలు 4 గంటలకి నిద్ర లేచే సొసైటీ ఉందా? అంత 3 గంటలకు లేచేవాడు, ఎక్కడో షూట్ అక్కడ ఓపికగా ఉన్నారండి. అంటే అందరం కూడా, అది మాత్రం నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత చంద్రముఖి గారు కూడా చెప్తా ఉన్నప్పుడు నాకు ఆ రోజు మా షూటింగ్ నేను అంటే మేము చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసాం, కానీ మేము ఇద్దరం స్క్రీన్ మీద ఒకటే సినిమాలో కనపడ్డామంటే ఈ సినిమాలోనే కనపడ్డాము. క్యారవెన్ లో కూర్చున్నాం ఇద్దరం. ఏం దక్క అంటే ఏం లేదు, షూటింగ్ అంటే ఏమనలే, ఏముంది నాన్న షూటింగ్, యాక్టింగ్ అన్నాను అంతే. అంత ఈజీగా తీసుకున్నాం మేము. అండ్ వెరీ పంక్చువల్ గా, వెరీ డబ్బింగ్ విషయంలో కొంచెం అటు ఇటు ఇబ్బంది పడ్డారు తప్ప, నేనైతే డబ్బింగ్ కూడా సూపర్ గా చెప్పేసిన అది. ఎందుకంటే నాకు అలవాటు ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు, అందరూ ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసినటువంటి ట్రాన్స్ విమెన్ కమ్యూనిటీ. ఈవెన్ విష్ణు కూడా ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేయటం, అంత పెద్ద కెమెరా. లాయ్ డ్రెస్ వేసుకుంటే ఏమి ఈ డ్రెస్ బాగాలేదు నీకు అని అన్నా నేను. అప్పుడు నాకు సరిగ్గా నచ్చలా, లొడుగు బట్టలు వేసుకొని ఉన్నాను. తర్వాత పోస్టర్ రిలీజ్ ఇంత బాగున్నాడు ఏంది అట్లా. క్యారెక్టర్స్ చాలా సర్ప్రైజ్డ్ గా ఉన్నాయి. ఐ మీన్ మేము నిజంగా దాంట్లో ఉండి జీవించేసాము అన్న విధంగా రియల్ గా ఉన్నాయి. కోడిని తీసుకొచ్చి నెమలిలాగా రెడీ చేసి దాన్ని డాన్స్ చేయమంటే కోడిలాగే డాన్స్ చేస్తుంది, నెమలిలాగా చేయలేదు. ఇదంతా కమ్యూనిటీ, వి బిలాంగ్స్ టు ద ఎల్జిబిటి. అంటే డైరెక్టర్ గారు ఎవరు ఏ ఎమోషన్ పాత్రలా, ఏ క్యారెక్టర్ ఉంటే వాళ్ళని మరి ముందే అనుకున్నారో మాకైతే తెలియదు. డైరెక్టర్ గారు ఫస్ట్ ఏమన్నారంటే, మనం ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎవరెవరినో పెట్టి తీస్తే ఈ సబ్జెక్ట్ ఎమోషన్స్ పండవేమో. చాలా సార్లు మాట్లాడారు నాతో సార్, మామూలుగా కాదు అసలు, గంటలు ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం, కూర్చునే వాళ్ళం, ఆఫీస్లో మాట్లాడే వాళ్ళం. ఆర్టిస్ట్ ఈవిడ హీరోయినా, ఈవిడ క్యారెక్టర్ ఆర్టిస్టా, ఈవిడికి ఏం డైలాగ్ ఇవ్వాలి, ఎవరేం చెప్పగలరు. ఎల్బి శ్రీరామ్ సార్ గారు ఉన్నారు సినిమాలో, ఆయనను ఎవరు రిసీవ్ చేసుకోవాలి, ఆయనతో ఎవరు మాట్లాడతారు, పెద్ద పెద్ద దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీలో అందరూ సినిమాలో ఉన్నారు. మహా లైక్ హూ ఆర్ లీడింగ్ ద కమ్యూనిటీ ఇన్ అ వెరీ గుడ్ వే, దే ఆర్ ఆల్ ఇన్ ద మూవీ. And every single artist,
ఒక జూనియర్ ఆర్టిస్ట్ అని ఎవరూ లేదు ఇందులో, అందరూ ఆర్టిస్టులే సినిమాలో. అంటే జూనియర్స్ అంటే పెద్ద పెద్ద సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు వేరు, డైలాగ్ ఆర్టిస్టులు వేరు, సీనియర్ ఆర్టిస్టులు, 3 టైప్ ఆఫ్ డివైడింగ్ ఉంటుంది ఆర్టిస్ట్. నేను నార్మల్ సినిమాలు చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా, ఇందులో అట్లా ఏం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఆర్టిస్ట్. అందరికీ డైలాగులు ఉన్నాయి, అందరికీ ఎమోషన్స్ ఉన్నాయి, అందరికీ ఫీలింగ్స్ ఉన్నాయి సినిమాలో. బట్ ఒకటైతే చెప్పగలను, ఈ సినిమా చూసి ఎవరు ఎక్కువ బాధపడతారంటే, నా కొడుకు గే అని ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళు, నా కొడుకు ట్రాన్స్ విమెన్ అయ్యాడు లేకపోతే ట్రాన్స్జెండర్ అని ఇంట్లో గెంటేసిన వాళ్ళు కనుక ఈ సినిమా చూస్తే చాలా ఎమోషనల్ అయిపోతారు. మేబీ తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఫోన్ చేసి వెనక్కి పిలుచుకుంటారు అని ఒక నమ్మకం నాకుంది ఈ సినిమా చూస్తే, షూర్గా. సో చూస్తే కనుక ట్రాన్స్ ఉమెన్ అనగానే వాళ్ళు బయటకు వస్తారు, లేదో ఇంకొకటి చేసుకుని బతకొచ్చు. బట్ ఎక్కడ చూసినా సరే మీరు ఇందాక చెప్పిన షాప్స్ దగ్గరికి వెళ్ళి అడగడం కానీ, లేదు అంటే గృహ ప్రవేశాల దగ్గరికి వెళ్ళి గొడవలు చేయడం కానీ, లేదంటే సెక్షువల్ వర్క్స్ కానీ, ఎందుకు ఇవే చూస్ చేసుకుంటారు? అంటే ఆల్టర్నేటివ్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనం ఓపెన్ గా చెప్పాలి, మాకు అవకాశాలు లేవు. అండ్ ఇంకొకటి అంటే, ఈ జనరేషన్ లో చదువు లేని వాళ్ళు బ్రతకాలి అంటే కష్టం. ఇప్పుడు నేను టీ షాపే పెట్టుకుంటా, ఇప్పుడు పలానా విష్ణు వచ్చాడు, కొజ్జోలే దొరికిరా నీకు పెట్టుకోని కీడ అంటే వచ్చి తాగరు జనాలు. మీరు మా షాప్ లో వచ్చి ఈవెన్ షాప్ అయినా కానీ ఏదైనా డిగ్నిటీ కోసం ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎటువంటి ఉపాధి పెట్టుకున్నా ఎంత మంది వాళ్ళ దగ్గర ఎంపతి తోటి వెళ్ళి అరే టీ తాగుతాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అన్నటువంటి మనసు సొసైటీలో ఎంత మందికి ఉంది అడుగుతాడు. అంతే వచ్చినప్పుడు టీ తాగడానికి వస్తాడు కదా, అయిపోయినాక దుకాణం కట్టేసినాక ఏడ నిలబడతావు రాత్రి నువ్వు అని అడుగుతాడు, లేకపోతే నీ రేట్ ఎంత అని అడుగుతాడు. అంటే వాళ్ళు మమ్మల్ని అలాగే చూడాలనుకుంటున్నారు. See, when you start walking, when I start walking, I will go for our goal. మేము ఇక్కడే నిలబడి ఉంటాము, మీరే నడుస్తున్నారు, మేము అక్కడే ఉండిపోయాం. నిజంగా చెప్తున్నాను కదా, తెలంగాణ ప్రభుత్వం కాస్తో కూస్తో మా కోసం పనిచేయడం వల్ల 77 మంది ఇప్పుడు 87 మెంబర్స్ పనిచేస్తున్నారు. కొంతమంది హైడ్రాలో పనిచేస్తున్నారు, కొంతమంది మెట్రోలో పనిచేస్తున్నారు, కొంతమంది హోమ్ గార్డ్స్గా పనిచేస్తున్నారు ట్రాఫిక్లో. కానీ మిగతా 40,000 సంగతి ఏంటి? they're all in the same thing. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట ఏలూరులో చంద్రిక లాంటి వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు వేరే పని చేసుకొని బతుకుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇదే చేయడానికి కారణం ఏంటి అంటే ఆపర్చునిటీస్ లేవు, యాక్సెప్టెన్సీ లేదు, రెండూ లేదు. అండ్ ఇంకోటి, సరే నాకంటే ఉద్యోగం ఇస్తా, చదువుకున్నా, చదువు లేని వాళ్ళకి జిహెచ్ఎంసీలో జాబ్ ఇవ్వచ్చు కదా. డే బై డే హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్, జిహెచ్ఎంసీ పెరుగుతుంది, మండలాలన్నీ మనము మున్సిపల్ కార్పొరేషన్లో కలుపుతున్నాం, ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు చేస్తారు. మీరు ఉద్యోగము ఇవ్వరు, చదువు ఇవ్వరు, తల్లిదండ్రులు షెల్టరు ఇవ్వరు, బయటకు వచ్చినాక ఆకలి మీకైనట్టే మాకైతుంది. కడుపు మాకు లేకపోతే అసలు ఇవన్నీ అవసరం లేదు. దేవుడు అనేవాడు కడుపు ఇవ్వకపోతే ఎవరు కష్టపడేవాళ్ళు కాదు కదా. సో అట్లా వీ హ్యావ్ టు సస్టైన్ అవర్ లైఫ్స్. సొసైటీలో బ్రతకాలి అంటే అందరిలాగే బ్రతకాలి కాబట్టి ఈ పనులు చేస్తాం. కానీ ఒకటి నేను చెప్పగలను, అందరూ మంచోళ్ళని నేను చెప్పను, అందరూ చెడ్డోళ్ళని చెప్పను. మెన్ విమెన్లో ఎలాగైతే కుక్కర్లో పెట్టేవాళ్ళు, డ్రమ్లో పెట్టే ఆడవాళ్ళు ఎలా ఉన్నారో, మొక్కలు చేసే మగవాళ్ళు ఎలా ఉన్నారో, మా కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. బై గాడ్ గ్రేస్ ఈ సినిమాలో నెగిటివ్గా మా వాళ్ళు లేరు, అంతే. నేను అనుకున్నా ఒక నెగిటివ్ క్యారెక్టర్ పెడితే బాగుంటుంది అని, కానీ దానివల్ల ఆ సినిమాకి ఉపయోగం లేదు. లేకపోతే నాకు ఆలోచన వచ్చింది, ఎగ్దమ్ ఒక అబ్బాయికి చీర కట్టించి ఒక మాఫియా డాన్ లాగా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి చీరలు కట్టించి ఒక క్యారెక్టర్ పెట్టాలని నాకుండే. అంటే దానివల్ల ఈ సినిమాకి ఎటువంటి ఉపయోగం ఉండదు అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ పెట్టడం వల్ల అని పెట్టలేదు. లేకపోతే నా ఆలోచన అయితే ఉండింది, లైక్ ఎందుకు మొత్తం సినిమా అంత పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఉంది ఆల్రెడీ, సొసైటీ నుంచి నెగిటివిటీ ఉంది. ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో సినిమాలో వాళ్ళు మమ్మల్ని నెగిటివ్గానే చూశారు, సొసైటీ మమ్మల్ని నెగిటివ్గానే చూసింది కదా, ఇంకా మనలో మనం ఒక నెగిటివ్ పెట్టడం ఎందుకు అని నేను సార్కి చెప్పలేదు, అంతే. అదొక్కటే ఇంప్లిమెంట్ చేయలేదు మేము, మిగతావన్నీ ఇంప్లిమెంట్ చేసాం. లైక్ జనరల్ లాంగ్వేజ్ డైలాగ్స్ వేరు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది సినిమాలో, స్పెసిఫిక్గా డైలాగ్స్ ఏం రాయలేదు. సార్ ఏ డైలాగ్స్ అయితే రాశారో ఆ డైలాగ్స్ని ఇంప్లిమెంట్ చేసుకున్నా. చంద్రముఖి నువ్వు చెప్తే ఎలా చెప్తావు అలాగే చెప్పు, నీకు ఇది చెప్పడం కష్టమైతే అనేవాళ్ళు. అది అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి జెండాపై కపురాజ్ లాగా ఉంటుంది, ఫోన్లో ఇంత పెద్దది కొంచెం షార్ట్ చేసి చెప్పేయచ్చు జనరల్ లాంగ్వేజ్ లో అన్నట్టు ఉంటది కదా. సో అట్లా చెప్పాము. సో మీ కాంబినేషన్ ఎవరు చేశారంటే తనతో అయితే ఎస్తర్ గారు చేశారు అని చెప్పేసి నాకు ఆల్రెడీ కొంచెం రివ్యూ ఉంది. సో మీ కాంబినేషన్ ఎవరు ఉన్నారు? యాక్చువల్లీ నాకు కాంబినేషన్ కమ్యూనిటీ ఎంత ఉందో, ద లీడ్ రోల్ చేసినటువంటి ఎల్బి శ్రీరామ్ గారుతో నాకు ఎక్కువ కాంబినేషన్స్ ఆయనతోటే ఉన్నాయి. అండ్ ఈజ్ వెరీ పాజిటివ్. సార్ని మేము కలవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నన్ను తీసుకెళ్లారు
డైరెక్టర్ గారు రా చంద్రముఖి ఒకసారి మనం వెళ్దాము అని అంటే నేను సార్తో వెళ్ళాను. నైట్స్ ఎట్లా అంటే ఒక ఒక గ్రాండ్ పాతో కూర్చొని మాట్లాడినటువంటి ఒక మనవరాల్లాగే ఉన్నా నేను సినిమాలో. దట్స్ ఇట్ ఐ కెన్ సే. ఇంకింత ఎక్కువ చెప్పలేను. బట్ వన్ థింగ్, ఊరికే ఆర్టిస్ట్లు అవ్వరు. అంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఎంత ఓపిక ఉండాలి మనిషికి అనేది సీనియర్స్ని చూసే నేర్చుకోవాలి. మన క్యారవాన్ లేకపోతే ఎట్లా, నాకు చల్లని లేకపోతే నేను షూట్కి రాను, ఎండగా నేను షూట్కి రాను, 11 o'clock నుంచి 3 o'clock వరకు ప్యాకప్, ఇలా చెప్పే ఆర్టిస్టులు కాదు. దే ఆర్ నాట్ ప్యూర్ ఆర్టిస్ట్ ఐ ఫీల్. పట్ట పగలు మట్ట మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ లో మేము నడి రోడ్డు మీద షూట్ చేస్తుంటే సూర్యుడు మమ్మల్ని షూట్ చేస్తుండు, అయినా మేము షూట్ చేసినాం. దట్ ఈస్ వాట్ ద ఆర్ట్. అండ్ ఆ మూవీని సార్ అడ్మిట్ చేసుకున్నారు, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ అని. సార్ ఎంత హ్యాపీగా చేశారో మేము అంత హ్యాపీగా చేసాం. ఎండలే ఏ రోజు చీకట్లో ఒక తక్కువ, ఎప్పుడు ఎండే ఉండేది మా మీద. బట్ సార్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. సార్ గురించి చెప్పుకునే అవసరం లేదు. అమ్మ 1వ తారీఖు ఎంత నిజమో ఆయన సెట్స్ లో కూడా అంతే నిజంగా ఉంటారు. అంతే ఆర్ట్ కానీ, స్మైల్ కానీ, రిసీవింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేను సినిమాలో యాక్ట్ చేసింది నా సైన్స్ మొత్తం సార్ తోటే ఎక్కువ ఉండడం వల్ల సార్ నాకు సార్ అలా క్లోజ్. ఇంకా సార్ మేడం అంటారా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వేర్ ఈజ్ మై హీరోయిన్ అని అడుగుతుండే రాగానే. మ్యామ్ అక్కడ ఉందని నేను చెప్తుండే. అట్లా తర్వాత కిరణ్ కేర్ సార్ చేశారు. ఆయన కంప్లీట్ హిందీ, ఆయన తెలుగు రాదు సార్కి. అప్పటికి మేము బాగానే మాట్లాడేవాళ్ళం, కలిసి టీ తాగేవాళ్ళం, కలిసి స్నాక్స్ తినేవాళ్ళం, భోజనం ఒక్కొక్కసారి కలిసి చేసేవాళ్ళం. లేకపోతే షూట్స్ అంటే ఎట్లా ఉండేదంటే మాకు వందే భారత్ ఎక్కినట్టు ఉండేది. షూట్ అంటే వెళ్ళిపోతూ ఉండేది, ఏం చేస్తున్నారో తెలియదు, చేసేస్తా ఉండేవాళ్ళం. అలా షూట్ చాలా విత్ వెరీ లెస్ టైమ్ అండ్ డేస్ లో మొత్తం షూట్ అంతా కంప్లీట్ చేశాం. కాబట్టి ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ బై ఆల్ ద ఆర్టిస్ట్స్. సో నాకు ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద ఒక డౌట్ ఉండిపోయింది. సో ఓకే, ఫీడ్ కోసం ఎట్లా షాప్స్ దగ్గరికి వెళ్తారు, ఇంకోటి వర్క్ చేస్తారు, ఇదంతా ఓకే. బట్ ఎక్కడి నుంచి ఈ చీరలు పైకెత్తే సాంప్రదాయం అసలు ఇది ఎక్కడ? ఇది 2019లోనే స్టార్ట్ అయిందండి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఈ చీరలు పైకెత్తడం అనే సాంప్రదాయం హిజ్రా కల్చర్ లో లేదు. నాచ్ గానా యా దువా దేకే పైసే లేనా, ఇది తెలుగులో నాకు చెప్పడం రాదు, ఇదే ఉండేది. అయితే ఏమైపోద్దంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోతాం అన్నప్పుడు బట్టలు ఇప్పి చూపించేవాళ్ళు. నాకు ఇప్పుడు పురుషాంగం లేదు, నేను పూర్తిగా స్త్రీని అయిపోయాను. ఎప్పుడు అంటే వెరీ వెరీ రేర్గా కమ్యూనిటీకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే ఒక నలుగురు కలిసి నువ్వు మొగోడి అంటే చూడు నా మొగతనం అని చూపించేవాళ్ళు తప్ప. ఈ లాక్డౌన్ తర్వాత అదేమైపోయింది అంటే బట్టలు ఇప్పడం ఒక సాంప్రదాయంగా అయిపోయింది కమ్యూనిటీకి. బట్టలు ఇస్తే తొందరగా డబ్బులు ఇస్తారు, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కొత్తింటి గృహప్రవేశాలకు వెళ్తే ఆడి పాడి డబ్బులు తీసుకునే జనరేషన్ లో కమ్యూనిటీ లేదు. అంత కొత్త కమ్యూనిటీ, కొత్త జనరేషన్ లో ఉన్నారు కదా. వాళ్ళు పోగానే డబ్బులు ఇస్తావా ఇవా, లేకపోతే బట్టలు ఇప్పి డాన్స్ చేయటము, ఈ హోమాల మీద కూర్చోవటం నిజంగానే మా కమ్యూనిటీయే చేస్తుంది. నేను చేయట్లేదని నేను అస్సలు అనను. బట్ చీరలు విప్పే సాంప్రదాయం అసలు హిజరా కల్చరే కాదు. ఎవడైతే రోడ్డు మీద కానీ శుభకార్యాలు కానీ చీరలు ఇప్పుతున్నాడో వాడు నిజంగా ట్రాన్స్ ఉమెనే కాదు నా దృష్టిలో. కేవలం డబ్బు కోసం చీర కట్టుకున్న ఒక మనిషి. ఐ లిటరలీ సే దిస్. ఇప్పుడు మన బట్టలు మనము సొసైటీలో గౌరవంగా బతకాలి, ఆడపిల్లలాగా బ్రతకాలి అనుకున్నప్పుడు బట్టలకి ఇప్పుడు సాంప్రదాయం నేను చెప్తున్నా కదా. లాక్డౌన్ తర్వాత ఈ డబ్బు సంపాదన కోసం కొంతమంది కమ్యూనిటీలోకి వచ్చి కమ్యూనిటీని పాడు చేసిన వాళ్ళే తప్ప మీరు చూడండి 80s లో 90s లో 20s లో ఎవరు బట్టలు ఇప్పలేదు. నేను ఇంతవరకు ఇప్పలేదు, ఫీల్ అవుతా. మరి అదేంటి వీళ్ళకి ఎట్లా ఇప్పబుద్ధి అవుతుంది, అసలు సిగ్గుండదా అనిపిస్తుంది నాకే. ఇప్పుడు చాలా మంది ఫోన్ చేస్తారు మాకు, చంద్రముఖి మా ఇంటి ముందు బట్టలు ఇప్పి చాలా గొడవ చేస్తారు. అట్లా ఇట్లా చేస్తారు కేవలం డబ్బు కోసమే, ఓన్లీ డబ్బు కోసమే ఆ పని చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ లాక్డౌన్ తర్వాత మనిషి విలువ పెరిగింది, డబ్బు విలువ తగ్గింది అనుకున్నాం, కానీ డబ్బుకే ఎక్కువ విలువైంది లాక్డౌన్ తర్వాత. మళ్ళీ హ్యుమానిటీ అనేది ఎక్కడా లేకుండా పోయింది. మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లైలమ్మ గారు కావచ్చు, నగ్మమ్మ గారు కావచ్చు, హవేలీస్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు వెళ్ళి కూర్చుంటేనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. మీకు ఎందుకు ఇవ్వట్లేదు, మీరు చేసే న్యూసెన్స్ వల్ల మీకు డబ్బులు ఇవ్వట్లేదు అని డిమాండ్ అనేది అసలు హిజరా కల్చర్లో లేదు. ప్యార్ సే జోబి, ఖుషీ సే జోబి. నీ సంతోషంగా నువ్వు 10 రూపాయలు ఇచ్చినా, గుప్పిడి బియ్యం ఇచ్చినా తీసుకెళ్ళిపోతారు. కొంతమంది బట్టలు పెడతారు, చీరలు పెడతారు, బియ్యం పోసి పంపిస్తారు, ఉల్లిపాయలు చింతపండుతో సహా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే అవి మేము కొనుక్కుంటాం, మాకు డబ్బులు. ఎట్లా అంటే ఒక ఇంటి మీదకి ఒక దౌర్జన్యం చేయడానికి ఒక దుండగులు వచ్చినట్టు ఇప్పుడు ఈ చెడ్డీ గ్యాంగులు, టీ-షర్ట్ గ్యాంగులు, బీహార్ గ్యాంగులు ఉంటాయి కదా, అట్లా తయారైంది కొంతమంది. అది కూడా ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే.
గో ఆల్ ఓవర్ ఇండియా, వేర్ ఎవర్ యూ గో, యూ కాంట్ ఫైండ్ దిస్ చీరలు ఎత్తే వాళ్ళు కనపడరు మీకు, ఎందుకంటే అక్కడ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడే లేదు సిస్టమ్ అంత సో స్ట్రాంగ్. అసలు గృహప్రవేశం జరిగింది అంటే డెఫినెట్ గా వాళ్ళు అనేవాళ్ళు ఉంటున్నారు. వెళ్ళంగానే ఫస్ట్ గొడవే స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా పోలీస్ కేసులు మేము చాలా చూసాము. సో కమ్యూనిటీ మారాలి, అండ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి కొంతమంది డూప్లికేట్ కమ్యూనిటీ హూ ఆర్ ఓన్లీ మనీ కోసం ఏమంటారు అంటే, వాళ్ళని ఏమంటారంటే, సారీ మర్చిపోయాను, మనీ కోసం మాత్రమే చీరలు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వ్యానిష్ చేయాలి అట్లా. సో ఇప్పుడు రీసెంట్ గా మన గవర్నమెంట్ కూడా ఇట్లా రూల్స్ ఇవన్నీ ట్రాన్స్ యాక్ట్ తీసుకొచ్చింది. అది అసలు ఎంతవరకు కరెక్ట్? దాని మీద నేను మీది చాలా వాయిస్ మీరు ఫైట్ చేసేది చాలా చూసాను. సో ప్రెస్ క్లబ్ లో మాట్లాడేది ఇవన్నీ చూసాను. సో మీరేమంటారు? యాక్చువల్లీ సీ వన్ థింగ్, అది హిజ్రా కమ్యూనిటీని ఆపడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక బిల్. అంటే ఇప్పుడు మేమున్నాము, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తే మేము మా కమ్యూనిటీ దగ్గరికే వెళ్ళిపోతున్నాం. అది ఎత్తుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు షెల్టర్ ఇస్తున్నారు. అలా షెల్టర్ ఇస్తే 12 సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఇంకా కమ్యూనిటీలో మనుగడ ఉంటుందా? ఇప్పుడు తినే ఉన్నాడు, తిను ఒక అమ్మాయి ఫీలింగ్స్ తో ఉండి నేను హిజరాగా మారాలనుకుని నా దగ్గరకు వస్తే నేను పెట్టుకోకూడదు. ఈయన ఒక రెస్ట్ హోమ్ లోనో లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి హోమ్స్ లోంచి వీళ్ళని చదివిపించి వీళ్ళని బలవంతంగా మగవాళ్ళు చేస్తారా మీరు? మళ్ళీ అంటే స్వేచ్ఛని హరిస్తున్నట్టే కదా కమ్యూనిటీని. 400 సంవత్సరాల చరిత్ర కాదు, 4000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ హిజ్రా కల్చర్కి. ఆ కల్చర్ డిస్టర్బ్ కాకూడదు. ఆ బిల్ వల్ల కల్చర్ డిసప్పాయింట్ అయింది అండ్ చాలా మందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము దానిపైన ప్రొటెస్ట్ చేస్తున్నాము. అండ్ దాంట్లో రిజర్వేషన్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ దేని గురించి రాయలేదు, దేని గురించి అసలు ప్రస్తావన తీసుకురాలేదు. ఓన్లీ శిక్షలు పెట్టారంతే. పలానా వాళ్ళకి బలవంతంగా ఎవరు చీరలు కట్టించారు, ఎవరు బలవంతంగా కట్టుకోరు. జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు మంచి మగపిల్లోడు బీటెక్ చదివినోడు కూడా చీర కట్టుకుంటుండు, సిగ్నల్ అడుక్కుంటుండు. ఏందంటే బతుకుతేరు లేదు, చెప్పడు కదా. అట్లా సొసైటీకి అట్లా చెప్తాడా? సాయంత్రం ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఏడ పనికి పోయినవరు అంటే ఏ వాచ్మ్యాన్ గా డ్యూటీ చేస్తున్నా అంటాడు, ఇంకేంటో చేస్తున్నా అంటాడు. వాడు అట్లనే ఉంటాడు. వాడికి డబ్బు అలవాటు అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ఇంక ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు. సో ఒక జాబ్ రావడం ఎంత కష్టమో ఇండివిజువల్ గా, కమ్యూనిటీలో బ్రతకడం కూడా అంతే కష్టం మాకు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక ఏజ్ అయిపోయిన తర్వాత జనరల్ గా మేము ఈ మామూలుగా ఇప్పుడు చూస్తుంటాము, ఒక 60s 50s తర్వాత వచ్చిన వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తుంటారు. బయట చూసినా కూడా చాలా రేర్ గా ఉంటుంటారు. సో ఆఫ్టర్ దట్ వాళ్ళకి అసలు యాక్చువల్లీ ఏం లేదు, మాకంటూ ఒక కల్చర్ ఉంది, గురువు శిష్య పరంపర. అంటే అమ్మా నాన్న ఎంతో గురువు కూడా అంతే. ఆ గురువులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఇంకెక్కడికి రారు. ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఈవెంట్స్ కానీ ఏమన్నా ఉంటే వస్తారు తప్ప రారు. వాళ్ళు అడుక్కోవడానికి కూడా బయటికి రారు ఇంకా. ఎందుకంటే మేము చూసుకుంటాం, వీఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. మమ్మల్ని పెంచిన తల్లిదండ్రులుగా మిమ్మల్ని మేము చూసుకోవటం మా బాధ్యతగా ఫీల్ అవుతాం కాబట్టి ఆ గురు శిష్య పరంపరలో ఉంటాం కాబట్టి ఎల్డర్స్ అందరు ఇళ్లలోనే ఉంటారు, చాలా మటుకు ఇళ్లలోనే ఉంటారు. ఎవరో కొంతమంది బయటకు వస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండలేక బయటకు వస్తానంటారు తప్ప, లేకపోతే ఎవరో ఉన్నారు మా కమ్యూనిటీలో సీనియర్స్ చాలా సిటిజన్స్ ఉన్నారు, బట్ దే వోంట్ కమ్ అవుట్ బికాస్ వాళ్ళకి కష్టపడాల్సిన అవసరం లేదు. 20 మంది ఉన్నాం, మేము చూసుకోలేమో మా గురువుని, అలా అనమాట. అది ఎప్పటి నుంచో కమ్యూనిటీలో ఉంది అండ్ అది మా కల్చర్లో ఇట్ టేక్స్ ఎ వెరీ లీడ్ ప్లేస్. గురు చేల శిష్య పరంపర అనేది ఆ పరంపరలో ఉంటాం కాబట్టి ఉంటారు. చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. మీరు బొంబాయి, ఢిల్లీ, పూనా, కలకత్తా వెళ్ళారంటే కుప్పల OLX పీసులు కనిపిస్తాయి. మా ముసలోళ్ళే ఉంటారు అందరూ, కానీ చాలా బాగుంటారు. సో నేను చూసాను రీసెంట్ గా, మనం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ఉపాసన గారు కూడా, లక్ష్మి వచ్చారు, లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు వచ్చారు. సో తనతో క్లోజ్ గా ఉండడం కానీ ఏదైనా, ఈవెన్ ఆవిడ వల్లే ఉపాసన మేడం గారికి మేము క్లోజ్ అయ్యాం హైదరాబాద్ లో. ప్రీ దివాళీ సెలబ్రేట్ చేశారు మేడం మాతో. లైక్ షీ గిఫ్టెడ్ అ సారీ, స్వీట్, సమ్ మనీ, అండ్ షీ విజిటెడ్ అవర్ ప్లేస్ టు మేక్ అ స్మాల్ డాక్యుమెంట్ అబౌట్ హెల్త్. హెల్త్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మెన్ అండ్ విమెన్, హెల్త్ ఈస్ ఫర్ హ్యూమన్స్. అది ఉపాసన మేడం గారి మైండ్ అన్నమాట. ఎందుకు నేను ఓన్లీ వీళ్ళని చూడాలి, వీళ్ళని ఎందుకు చూడకూడదు అని షీ డిడ్ అన్ డాక్యుమెంట్ that we are very supportive and our Apollo hospitals are very friendly with the trans women community. That is her voice. అంటే పెద్ద వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఉపాసన మ్యామ్. అండ్ చూడండి, చక్కగా వజ్రాల లాంటి రామలక్ష్మణులు పుట్టారు ఆవిడకి. We feel that our blessings came true sometimes. At least.
వసున గారితో మాట్లాడడం జరిగిందా? మీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా డిస్కస్ చేస్తారంటే? ఫోన్ కాల్లో మాట్లాడాను. ఈవెంట్ అప్పుడు వెన్ షీ కేమ్ ఎక్కువసేపు లేరు, బికాస్ సి దే హ్యావ్ ద లిమిటెడ్ టైం. మా ఇంటికే వచ్చారు మేడం గారు, విత్ ద టీమ్ వచ్చారు, మాట్లాడారు, మాకు శారీస్ గిఫ్ట్ చేసేసి బ్లెస్ చేసి చెప్పారు. అంటే ఆవిడ మా బ్లెస్సింగ్స్కి ఇచ్చిన వాల్యూ మేబీ ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్, వెరీ బిగ్ వాల్యూ ఫర్ అస్. అండ్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ దట్ నాకు ఫస్ట్ చాలా మంది టీం వచ్చి సెలబ్రిటీ ఎవరు వస్తున్నారంటే ఐ థాట్ సమ్వన్ ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీఓ అనుకున్నాను, కానీ నేను మ్యామ్ వస్తారు మా దగ్గరికి అని నేను అనుకోలే. టీం అంతా వచ్చారు, మీకు సర్ప్రైజ్ మాకే చెప్పొద్దు అన్నారంట మేడం. డోంట్ సే దట్ ఉపాసన మ్యామ్ ఈస్ కమింగ్ టు మీట్ యూ, సే దట్ సమ్ సెలబ్రిటీస్. దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ హర్. ఎక్కడ ఏ మీడియాలో కూడా రాలేదు ఎక్సెప్ట్ హర్ డాక్యుమెంటరీ అబౌట్ అపోలోలో, అక్కడే వచ్చింది తప్ప వేరే ఎక్కడ కూడా తను అంటే ఉంటారు కదా, లైక్ we don't want to say that we are helping someone, we'll do, that's it. That is her gratitude, I feel very pleasant and very blessed that I am part of that. అంటే వెతుక్కుంటూ మా దగ్గరికి వాళ్ళు రావటం మాకు సంతోషం. అలాగే ఈ సినిమాని కూడా అలా పెద్ద పెద్ద వాళ్ళు చూసి పెద్ద పెద్ద వాళ్ళు ప్రమోట్ చేసి లైక్ గో అండ్ వాచ్ ద మూవీ, సంథింగ్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఏంటంటే 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలన్నీ ఫిక్షన్స్. But this is not fiction. This is a true life of an LGBT. అంటే సో ఎల్జిబిటి చూసిన తర్వాత ట్రాన్స్ హ్యూమన్ ని చూసే పర్స్పెక్టివ్ మారిద్దంటారా? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే సన్నివేశాలు అలా ఉన్నాయి. పీపుల్ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్ అండ్ మా ఇష్టాలు ఏంటి తెలీదు. అందరూ ఏమనుకుంటారంటే ఇట్లాంటి మగపిల్లలను చూస్తే మీద పడిపోతారు వీళ్ళు అనుకుంటారు. ఇలాంటి మగపిల్లలను చూసినప్పుడు మా అన్నలాగా ఉన్నాడు మా తమ్ముళ్ళలాగా ఉన్నాడు అని అనుకుంటాము అని సొసైటీ అసలు అనుకోదు కూడా. ఎందుకు అనుకోదు అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా మమ్మల్ని అడుక్కోవటమో లేకపోతే ఇంకెక్కడో చూస్తున్నారు కాబట్టి అడుక్కుంటాం. సరే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అడుక్కుంటాం. మేము గుడికి వెళ్తాం, మేము పూజ చేస్తాం, మేము వంట చేసుకుంటాం, మేము తింటాం. ఇవెందుకు గుర్తుండవు జనాలకి? వీఆర్ నాట్ ఎనీ రోబోస్ కదా, వీఆర్ ఆల్సో హ్యూమన్. వీ డూ బ్రీత్. మాకు కూడా మంచి చీరలు కట్టుకోవాలని ఉంటుంది, ఇటు గుళ్ళకి వెళ్ళాలని ఉంటుంది, గోపురాలకు వెళ్ళాలని ఉంటుంది. ఒక విషయం అయితే ఒప్పుకుంటాను, ఈ హిందుత్వంలో మాకంటూ ఒక మంచి ఏదైనా ఎక్కడ డిస్క్రిమినేషన్ ప్లేస్ ఏదైనా లేదు అంటే ఒక గుళ్ళే. ఎక్కడికి వెళ్ళినా ఆపరు, అమ్మ మీరే ముందు దేవుడికి తర్వాతే మేము అని మమ్మల్ని పంపిస్తారు. ఆ విషయంలో మేము పెట్టి పుట్టాం అనుకుంటాను. ఆ విషయంలో మాత్రం చాలా గ్రేట్ఫుల్ నేను. ఈవెన్ శ్రీశైలం వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పంపించేస్తారమ్మ మీరు దేవుళ్ళే, మీరు దేవుళ్ళతో సమానమే అని మమ్మల్ని పంపిస్తారు చాలా మంది. ఆ ఒక్క విషయం మాత్రం యాక్సెప్టబుల్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఏదైనా గుళ్ళకి వెళ్తే. రండమ్మా లోపలికి రండి అని పిలుస్తారు. ఇంక ఏడ పిలువరిగా అట్లా. సో ఇప్పుడు అసలు మీకు సర్జరీ అనేది ఏ ఏజ్ తర్వాత చేస్తారు? ఇట్స్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, నాట్ ఆన్ ఏజ్. బికాస్ ఇప్పుడంటే డాక్టర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోయారు, మేం చేస్తామని ఇన్స్టాగ్రామ్లలో నీకు సర్జరీ బాగా చేశాను అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే టు ప్రమోట్ దెమ్ సెల్ఫ్ అండ్ టు ఎర్న్ మనీ. మేము ఏమైపోయామంటే మనీ పైసల చెట్లు అయిపోయాం. మేము మా దగ్గర తక్కువ మీ దగ్గర ఎక్కువ ఇప్పుడు. బట్ మేము సర్జరీస్ చేసుకున్న టైంలో సర్జరీ చేసేవాళ్ళు దొరకటం కష్టమా, ఆ టైమ్స్లో చేయించుకున్నాం. మనీ మ్యాటర్స్, హెల్త్ మ్యాటర్స్, సమ్ టైమ్స్ ఇట్ మ్యాటర్స్ ఆన్ అవర్ సైకోసోషల్ స్టెబిలిటీ. ఎందుకంటే మన పర్సనల్గా మనం ఏం ఫీల్ అవుతున్నాము, కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఇంపార్టెంటే. ప్రీ అండ్ పోస్ట్ కౌన్సిలింగ్స్ లేవు మా కాలంలో. ఇప్పుడు ప్రీ పోస్ట్ కౌన్సిలింగ్స్ అట్లీస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ఆ కమ్యూనిటీ. నాకు చాలా మంది ఫోన్ చేశారు, మమ్మీ నేను ఢిల్లీ వెళ్ళనా, పూణే వెళ్ళనా, లేకపోతే హైదరాబాద్లో చేయించుకోనా అంటే నేను కాసేపు మాట్లాడతా వాళ్ళతో. లైక్ ఇలా కాదు, ఇలా చేయించుకో, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు మేము చెప్పగలుగుతున్నాం బికాస్ వి గో త్రూ దాట్. కానీ మాకు అప్పుడులో ఎవరు లేరు చెప్పడానికి. ట్రైన్ ఎక్కించి టాటా చెప్పేవాళ్ళు అంతే. వస్తే వచ్చింది, లేకపోతే డెడ్ బాడీ వచ్చింది అంతే. అంత అంటే ఎనస్థీషియా తీసుకొని స్ట్రెచర్ మీద చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్ట్రెస్, సర్జరీ ఇస్ నాట్ స్ట్రెస్, లైఫ్ ఈజ్ వెరీ స్ట్రెస్. తల్లిదండ్రులు ఉండరు, చేయించుకోకపోతే పెళ్లి చేసేస్తారేమో అని. కొంతమంది చేయించుకోవాలంటే షుగర్ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి బ్లడ్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఏమో అసలు అడగరు. తీసుకుపోయినావా ఏంది బోనాలకి మేకను వస్తున్నట్టు చేసేసేవాళ్ళు అప్పుడు సర్జరీస్. బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ మెడికేషన్ గాన్ ఇన్ ఎ వెరీ గుడ్ వే ఫర్ కమ్యూనిటీ. బట్ అది కూడా కొన్ని రకాలుగా ఏమైపోయింది అంటే కొంతమంది డాక్టర్స్ మా వాళ్ళని మిస్గైడ్ చేసి ముక్కు బాగాలేదు ముక్కు చేయించుకో, మూతి బాగాలేదు మూతి చేయించుకో, ఫోరెడ్ బాగాలేదు ఫోరెడ్ చేయించుకో, నీకు బాడీ షేప్ లేదు షేప్ చేయించుకో, ఇలాంటి చెత్త డాక్టర్లు ఎక్కువైపోయారు.
సో మీరు ఇప్పుడు మా అన్నారు కాబట్టి రీసెంట్ గా నేను చూశాను. Yeah. సో ఓకే, మీ దానిలో కూడా చూసాను. Yeah. చాలా మంది చాలా బాగుంటారు కానీ కరెక్టే, కానీ ఆ జా లైన్ సర్జరీస్ అని ఇంకేయో సర్జరీస్ అని చెప్పేసి ఎందుకు ఇంకా అంత అంటే ఖర్చు పెట్టి మా జనరేషన్ ఏంటి అంటే మనం మేల్ టు ఫీమేల్ ట్రాన్స్లేషన్ చాలు, మనకి ఎలాగైనా బతికేస్తాం. కానీ ఇప్పుడు జనరేషన్కి ఏం అలవాటు అయిపోయిందంటే నేను అందంగా ఉంటేనే నాకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, నన్ను ఎక్కువ అడ్మైర్ చేస్తారు. సి నాట్ ఓన్లీ ఒకప్పుడు ఆర్టిస్టులు మాత్రమే చేయించుకునే సర్జరీస్ ఇప్పుడు కమ్యూనిటీ విపరీతంగా, అంటే డాక్టర్స్ కౌన్సిలింగ్ చేయట్లేదు. సమ్ డాక్టర్ ఆస్క్డ్ మీ, చంద్రముఖి ఐ యూ కంఫర్టబుల్ విత్ యువర్ నోస్ అంటే ఐ సెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, మై మిర్రర్ షోస్ మీ వాట్ ఐ యామ్. నా అద్దం ముందు నేను చాలా సంతోషంగా ఉన్నాను. దట్ ఈస్ వాట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికైతే లేదో అలాంటి వాళ్ళని ఈ డాక్టర్స్ టార్గెట్ చేసి సర్జరీలు చేయటము, ముక్కులు మూతులు ఈ చెక్కేయటాలు లేకపోతే ఇవన్నీ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్ యాక్చువల్లీ. మంచి డాక్టర్లు ఎలా ఉంటారో ఇలా చెడ్డ డాక్టర్లు కూడా ఇలాగే ఉండి కమ్యూనిటీని తప్పుదో పట్టించే వాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ ఇంకోటి, పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ ఓన్లీ సోషల్ మీడియా. సమ్ పీపుల్ మేబీ మెన్, విమెన్ ఆర్ ట్రాన్స్ విమెన్, వాళ్ళ వల్ల కూడా ఇదే ప్రాబ్లం. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే నాకు ఒక 1 million వ్యూస్ ఉన్నారు అనుకుంటే 1 రూపీకి కూడా పనికిరాదు ఆ 1 million వ్యూస్. ఎందుకు? వై వి ఆర్ అడిక్టెడ్ సో మచ్? We have to addict to our education, we have to addict to our religion, we have to addict to our culture, we have to addict to our parents. Why for that mobile? అని నేనంట. నేను చాలా తక్కువ మొబైల్ యూస్ చేస్తా. నా ఇంటర్వ్యూస్ నేను చూడను. ఎవరైనా చూడు కామెంట్స్ పెట్టారో కామెంట్స్కి రిప్లై ఇవ్వండి అంటే తప్ప, లేకపోతే నేను చూడండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు ఎనీథింగ్. సో నేను విన్నాను మీరు ఎమ్మెల్యే కూడా కంటెస్టెంట్ చేశారు అని Yes. చెప్పేసి, అంటే ఏ పార్టీకి ఎవరు? బిఎల్ఎఫ్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ, సిపిఎం వాళ్ళది. వాళ్ళు నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది 2018లో. నేను అప్పుడు పార్టిసిపేట్ చేశాను. నాకేంటి అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలని కాదు, మేము కూడా ఈ సొసైటీలో ఏదైనా చేయగలము ఒక అడుగు అంతే. వస్తే నామినేషన్ పోస్ట్ ఏదైనా ఇస్తే, ఇంత చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ఏమైనా ఇస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ వై వీ వాంట్ టు బీ ఇన్ పాలిటిక్స్, బికాస్ వీ వాంట్ టు రేజ్ వాయిస్ ఇన్ పార్లమెంట్స్. ఏదో మా గురించి ఎవరెవరో మాట్లాడడం కాదు, మేమే మాట్లాడుకుంటాం కదా మాకేం కావాలో. తప్పేముంది? అట్లా అనమాట. సో అంటే నేను విన్నాను శ్రీశైల్ యాదవ్ గారు కానీ, అంటే వీళ్ళందరూ కూడా యువర్ క్లోజ్ టు అని చెప్పేసి, మీ క్లోజ్ ఏ ఉంటారు, అంటే మాట్లాడుతుంటారు అని. ఏంటి? అంటే మేము అసలు ఏమీ లేని ఒక టైంలో, కమ్యూనిటీకి ఒక బ్యాలెన్స్ లేని టైంలో, శ్రీశైలం యాదవ్ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన మమ్మల్ని బాగా సపోర్ట్ చేయాలి. అంటే బస్తీలో ఉండొద్దు, కాల్ చేసి వెళ్ళిపోవాలి, ఇలాంటప్పుడు అయినా ఎందుకు, వాళ్ళు కూడా మనుషులేని కదా, వాళ్ళని ఎందుకు ఉండనియరు. ఇప్పుడు నవీన్ అన్న ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. నవీన్ అన్ననే మాకు తెలుసు. నవీన్ అన్న మాకు ఒక రౌడీ షీటర్ మమ్మల్ని బాగా సతాయించాడు. రౌడీ వెంకట్ అని చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని కొట్టి డబ్బులు లాక్కోవటం, మా వాళ్ళని చంపేశాడు 3-4. అప్పుడు వెంకటన్న మాకు బాగా సపోర్ట్ చేశారు, నవీన్ అన్న మాకు బాగా సపోర్ట్ చేశారు. 2 అన్నదమ్ములు, అంకుల్, 3 వచ్చి మేమున్నాం మీకు, వాడు వస్తే వాడి పని మేము చేస్తాం, మీరు ఎందుకు టెన్షన్ పడుతుర్రు అని చెప్పి మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసారు వాళ్ళు. ఎందుకంటే మేము వాళ్ళ పక్కనే ఉంటాం. నేను ఉండేది ఇక్కడ ఇందిరానగర్లో, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 కాబట్టి వాకబుల్ డిస్టెన్స్. మాకు ఏ శుభకార్యమైనా మమ్మల్ని పిలవటం, బిడ్డ బాగున్నావా, లేదు చంద్రముఖి బాగున్నావా అన్న ప్రశ్న నేను ఎప్పుడు వినలేదు. బిడ్డ బాగున్నావారా, ఎప్పుడు వచ్చినావు, అగో నా పులిబిడ్డ వస్తుందంటే నన్ను చూస్తే. ఎందుకు అంటే వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సొసైటీలో బ్రతకడానికి. మాకు డబుల్ బెడ్రూమ్లు అప్లికేషన్స్ కానీ, మాకు ఓటర్ ఐడి కార్డ్స్ కానీ, ఆధార్ కార్డ్, స్పెషల్ నాకే ఆధార్ కార్డు శ్రీశైలం అంకుల్ చేయించారు. అప్పుడు చేసేవాళ్ళు కాదు ట్రాన్స్జెండర్స్కి. 2011లోనే నాకు అసలు మగపిల్లగాళ్ళగా ఆధార్ కార్డే లేదు. ఉండడమే నేను ట్రాన్స్ ఉమెన్గా ఆధార్ కార్డు తీసుకుని. మీరు ఆలోచించండి వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ చేస్తుంటారు. అప్పుడు ఏంటి అంటే ఈ గ్రూపులు బస్తీలలో కూర్చొని వాళ్ళని కాల్ చేపియాలా, ఎందుకు కాల్ చేపిస్తారు, వాళ్ళు ఏం తప్పు చేస్తారు, వాళ్ళ కడుపు తిప్పలు వాళ్ళు చేసుకుంటారు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పండి అని. దే టుక్ వెరీ బిగ్ స్టాండ్ ఇన్ ఫ్రమ్ 2011 to 2019. లాక్డౌన్లో మాకు ఫస్ట్ గ్రాసరీస్ ఇచ్చింది కూడా నవీన్ అన్న వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫు నుంచి గ్రాసరీస్ ఇచ్చారు. ఇంట్లో ఏ కార్యక్రమం జరిగి ఇప్పుడు చాలా మంది పోతే లోపలికి పోవాలా వద్దా అని ఆలోచిస్తారు. మాకు అట్లాంటిది ఏం లేదు. మాకు విఐపి పాస్లు ఏం లేవు. ఆ ఇంట్లో పోతాం, మాట్లాడతాం, కూర్చుంటాం, వస్తాం. ఎందుకు అంటే మాకు ఆ బాండింగ్ ఉంది అంకుల్తో కానీ అన్న వాళ్ళతో కానీ. ఏడ కనబడ్డ నమస్తే పెడితే తిరిగి నమస్కారం పెడుతున్నారు అంటే ఆ రికగ్నైజేషన్ చాలు హిజ్రా కమ్యూనిటీకి అని నేను అనుకుంటా. వెరీ వెరీ క్లోజ్ టు అస్. సో అంటే నేను విన్నాను కొన్ని కమ్యూనిటీస్ లో పిల్లలు పుట్టంగానే మిమ్మల్ని పిలుస్తారు, బ్లెస్సింగ్స్ తీసుకొని ఫస్ట్ మీ ఊళ్ళో పెడతారు అని నేను కొన్ని కమ్యూనిటీస్ లో విన్నాను. ఇట్స్ ట్రూ? ఈజ్ వెరీ ట్రూ ఇన్ నార్త్. హైదరాబాద్ లో తక్కువ ఇప్పుడు, బట్ ఇప్పటికీ ఢిల్లీ, ముంబై, కలకత్తా, మీరు ఎటు పూణే పోయినా ఎటు పోయినా బాబు శ్రీమంతం అప్పుడు పిలుస్తారు.
పిలిచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా కోడలో కొడుకు కూతురు ఎవరికో ఇప్పించుకుంటారు. ఇంటికి రాగానే హాస్పిటల్ నుంచి ఇంటికి ఆమె గేట్ దగ్గరకు వచ్చేలోపే మనని ఇంట్లో కూర్చోబెడతారు, యూ వెల్కమ్ హర్ అని. ఆ ట్రెడిషన్ చాలా ఉంది కమ్యూనిటీలో. ఇక్కడ తక్కువ, బట్ ఢిల్లీలో అయితే జచ్చా బచ్చా అంటారు అనమాట దాన్ని భాషలో. జచ్చా బచ్చా హోగైతే బులాలింగే అట్లా పిలుస్తారు. ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పిల్లల్ని మా ఒళ్ళో వేస్తే మేము పాట పాడితే ఆడి మా గజల శబ్దం కానీ లేకపోతే మా చప్పట్ల కానీ మా స్వరం కానీ వెరీ పాజిటివిటీస్. ఓ నానమ్మలు అమ్మమ్మలు అయితే ఎక్కువ ఖుషి, ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు అవే ఇవ్వగలరు. దే కాంట్ రిహాబిలిట్ అస్. వాళ్ళు మాకు షెల్టర్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. మనం ఇచ్చిన డబ్బులతోటే వాళ్ళు బతుకుతారు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. బంగారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, డైమండ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక కాలంలో ఆ పొలాలు రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు. పుట్టక మన్మడు పుట్టాడు, ఒక 5 ఎకరాలు తీసుకొని రాసిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఉంది కమ్యూనిటీలో. ఆ బ్లెస్సింగ్ కి అంత వాల్యూ ఉంది. పీపుల్ faithfully believe that blessing is very powerful. అసలు నాకు అంటే ఒక డౌట్ ఎప్పటి నుంచో ఇది, సో ఆ కరెక్ట్ పర్సన్ నాకు ఎప్పుడు తెలియలేదు కాబట్టి, సో ఎప్పుడు చూడలేదు కాబట్టి, అండ్ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రోజు అసలు ఈ క్లాప్స్ కొట్టడం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? దీనికి ఏమైనా సింబల్ కాదు. ఇప్పుడు నర్ నారి కిన్నర్, కిన్నర కిం పురుషులు అంటారు. కిన్నర అంటే మేము, కిమ్ అంటే స్త్రీలు, పురుషులు అంటే పురుషులు. కిన్నర కిం పురుషులు దేవతల కాలంలో ఉన్నప్పుడు ఎవరినైనా మనము సంతోషపరచాలని, లేకపోతే వాళ్ళు సక్సెస్ అయ్యి వచ్చారంటే ఇప్పుడు ఆల్ ద బెస్ట్, వెరీ హ్యాపీ టు సీ యూ అంటే అప్పుడు చప్పట్లే కొట్టేవాడు. చిన్న పిల్లోడు ఒక ఏదైనా హ్యాపీనెస్ ని తీసుకోవాలనుకుంటే వాడు చప్పట్లు కొట్టే వాడి హ్యాపీనెస్ ని ఎగ్జిక్యూట్ చేసినట్టు క్లాప్ ఈస్ ద థింగ్ విచ్ గివ్స్ అ పాజిటివ్ అట్మాస్ఫియర్ టు ద యూనివర్స్, నాట్ టు అన్ ఇండివిజువల్. ఒకసారి నిజంగా చెప్తున్నా, ఒకవేళ మేము ఒక 10,000 మంది నుంచి చప్పట్లు కొట్టాము అంటే సాక్షాత్తు మా చుట్టూ శ్రీచక్రం ఉన్నంత పవర్ ఉంటుంది, అంత యూనివర్స్ చేంజ్ అవుతుంది, అంత పాజిటివిటీ ఇస్తుంది అనమాట ఈ విశ్వానికి. అంత పవర్ఫుల్ అది. ఎందుకంటే ఇది శివుడి ఢమరుకనాదంతో సమానం. శివుడి ఢమరుకనాదం, లేకపోతే విష్ణుమూర్తి శంఖం అనుకోండి మీరు, లేకపోతే అమ్మవారి తాండవం అనుకోండి, బట్ ఆ క్లాప్ కి అంత పాజిటివ్ వైపు ఉంటుంది. చచ్చిపోయేవాడు కూడా మనం చప్పట్లు కొడుతుంటే కాసేపు ఆగుతాడు, అక్కడ చావు పోదు. నేను క్లియర్గా చెప్తున్నా. నేను ఆగండి, మీరు కాసేపు కొట్టకండి, పోయే ప్రాణాన్ని ఎందుకు ఆపుతారు చప్పట్లు కొట్టి అని అనుకునే వాళ్ళంట మా నాని వాళ్ళు. అంటే అంత పవర్ ఉంటుంది ఆ సౌండ్ కి. సౌండ్ యూనివర్స్ ని మార్చే అంత సౌండ్. ఇప్పుడు కొంతమంది కూర్చొని హోమాలు చేస్తే ఎంత పాజిటివిటీ అయితే వస్తుందో అంతే పాజిటివిటీ ఉంటుంది ఈ క్లాప్ లో. ఇట్ వాస్ గిఫ్టెడ్ బై శ్రీరామ్. రాముడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవచ్చు మనం, అట్లా అనమాట. పురాణాల్లో ఉంటది దేవతలు ఇచ్చిన వరము కమ్యూనిటీకి అని ఉంటది కదా, అందులో రాముడే ఫస్ట్ ఉన్నారు దేవతలకు ఇచ్చిన వరంలో. అందుకనే అట్లా చెప్పగలిగాను నేను. అంత పవర్ ఉంటుంది. ఎట్లా వినిపిస్తుంది అంటే శివుడు తాండవం చేసినట్టుగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడు చూడరు కదా, మీరు ఒక 200-300 మంది చప్పట్లు కొడితే ఎట్లుంటుందో మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు మా దాంట్లో ఫంక్షన్స్ అయినా లేకపోతే అమ్మవారి పూజ అయినా మేము వేరే ఏది చేసినా ఒక్కసారి వేసుకోండి అంటాం అంతే. అది ఎట్లా ఎంత పాజిటివిటీ ఎనర్జీ వస్తుంది అంటే ఎవ్రీ వన్ విల్ స్మైల్ అండ్ ఎవ్రీ వన్ విల్ బి ఓపెన్, సోల్ అనేది బయటకు వచ్చేస్తుంది చప్పట్లు కొట్టేటప్పుడు. బాగుంటుంది. నా కోరిక అది, ఒక 10,000 మందితో ఇది ఒక రికార్డ్ చేయాలని. ఎప్పుడు చేస్తున్నావు? ఐ విల్ డూ ఫర్ ష్యూర్. సో ఈ మూవీలో ఇలాంటి అన్ని అంటే మీకు ఉండే ట్రెడిషన్స్ కానీ అండ్ మీరు చేసే రిచువల్స్ కానీ ఇట్లాంటివన్నీ దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మాకు తెలియదు కొంచెం. రిచువల్స్ ఉన్నాయి. మురిగిమాత పూజ చాలా ఎలా చేస్తారు అంటే మాకున్నటువంటి దేవుడు, మాకున్నటువంటి దైవాన్ని కూడా రిచువల్స్ కూడా పెట్టారు. ఉన్నాయి రిచువల్స్. అసలు మీకు స్పెషల్ గా దేవుళ్ళు అంటే ఎవరు ఉంటారంటే వన్ థింగ్, కొంతమంది అర్ధనారీశ్వరులు, శివుడు, విష్ణు, బట్ ఆల్ కమ్యూనిటీ విల్ వర్షిప్ ఫర్ మురిగిమాత. భోజరాజ్ మాత అంటారు. గుజరాత్ లో లొకేటెడ్ అయింది టెంపుల్. ప్రపంచంలో ఒకటే ఒక టెంపుల్ ఉంది, అక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. ఆవిడనే పూజ చేస్తారు ఎక్కువ. కానీ ప్రతి ఒక్క హిజ్రా, వాట్ ఎవర్ ద కాస్ట్, వాట్ ఎవర్ ద రిలీజన్, ఖచ్చితంగా పూజ చేయాల్సిందే ఆవిడకి. అంటే వి విల్ సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ టు హర్ కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. మురిగిమాత పూజ చేస్తాం అందరం ఎవరైనా. మీ దాంట్లో ఇంకా రిచువల్స్ అంటే ఏముంటాయి? అంటే మ్యారేజ్ అనేది మీ దాంట్లో ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు చాలా మంది మ్యారేజెస్ అంటే ఒకటి అసలు నిజంగా హిజ్రాలు అంటే సన్నాసుల్లాగా బ్రతకాలి. వాళ్ళకి సెక్షువల్ ఫీలింగ్స్ ఏమీ ఉండకుండా, వాళ్ళు ఎవరు మగవాళ్ళు ముట్టుకోకుండానే ఉంటారు. దెర్ ఈస్ ఎ కమ్యూనిటీ లైక్ దాట్ ఓన్లీ.
రాను రాను జనరేషన్ పెరిగి జెన్జీ అవి ఇవి అయిపోయి పెళ్ళిళ్ళు ప్రేమలు. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఒక మనిషి మీద ప్రేమ పుట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఎందుకు ఈ ప్రేమలు అంటుండే నేనే. బట్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ మేబీ మనం ఉంటున్న అట్మాస్ఫియర్ వల్ల ఒకళ్ళని ప్రేమించాలి ఒకళ్ళు ఉండాలి అని అనుకుంటున్నారేమో తప్ప, బట్ ఇవన్నీ అసలు కల్చర్లో లేవు. పెళ్ళి కల్చర్లో లేనే లేదు. హిజ్రా కమ్యూనిటీలో పెళ్ళి అసలు ఇష్టపడి చేసుకుంటున్నారు, సంతోషంగా ఉండండి. కానీ ఏమంటారు తెలిసి, ఇలా చేసుకుంటున్నారు రేపు ఏడుస్తామని అందరూ అంటారు, అది నిజం అవుతుంది. సి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటేనే గ్యారంటీ లేని సొసైటీలో మనం బతుకుతున్నాం. హిజ్రా కల్చర్లో ఉన్నటువంటి కమ్యూనిటీని పెళ్లి చేసుకుంటే ఇంకెట్లా ఉంటది మీరే ఆలోచించండి. సో చాలా మంది కూడా పెళ్లి చేసుకొని మీ దగ్గర ఉన్న డబ్బులు పోయి అలా వదిలేస్తున్నారు. ఇట్లాంటివి కూడా మనం వింటూ ఉంటాం. అవును, జరుగుతున్నాయి ఇంకా ఎక్కువ కూడా జరుగుతున్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్లు ఈ సోషల్ మీడియా వచ్చాక ఐ లవ్ యూ చెప్పుకోవడం ఈజీ అయిపోయింది, ఫోన్ కాల్ మాట్లాడుకోవడం ఈజీ అయిపోయింది. నా కోరిక ఒకటే, నిజంగా ప్రపంచాన్ని కాపాడాలంటే దీన్ని ఒక్కదాన్ని డిస్మాండిల్ చేసేసి ల్యాండ్ లైన్ ఫోన్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఉండడం వల్లనే కమ్యూనిటీ కూడా బాగా సఫర్ అవుతుంది. ఈ కమ్యూనిటీ ఉండడం వల్లనే ఎక్కడో వికారాబాద్లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుందని ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్నోడికి తెలుస్తుంది. వాడు వికారాబాద్ పోతాడు కలవడానికి, కలిసి మాట్లాడుకుంటారు. ప్రేమో లస్టో లవ్వో మనకు తెలీదు, బట్ సంథింగ్ కమ్స్ ఇన్ ద లైఫ్. అండ్ తర్వాత ఏం జరుగుతుంది అంటే, మా ఇంట్లో వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే మా అమ్మ ఊరేసుకొని చచ్చిపోతా అంటుందని వాడికి అప్పుడు గుర్తొస్తుంది అమ్మ, అప్పుడు గుర్తొస్తాడు వాళ్ళ అయ్య. ఉన్న రోజులు రాడు. బండి కొనిచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకురారు, సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకురారు, నా పడకలో పడుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకురారు, పెళ్ళి అనేటప్పటికి అమ్మ నాన్న చుట్టాలు అక్క చెల్లెలు అందరు గుర్తొస్తారు. సో నేను అందుకే చెప్తా, రిలేషన్షిప్ కావాలి అనుకుంటే మేక్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ఆయన మనతోనే ఉన్నట్టు మనకి 24 గంటలు అనిపించేది ఎవరు అంటే దేవుడిని ప్రేమించండి. మనుషుల్ని ప్రేమించడం వల్ల ఏమి రాదని చెప్తాను నేను కమ్యూనిటీకి. సో పొలిటికల్ గా మీకు ఇంకా సపోర్ట్ అంటే ఇంకా ఎవరు ఉన్నారండి? అంటే హైదరాబాద్ అయినా ఆంధ్ర తెలంగాణ ఇట్లా ఏ పార్టీస్ వాళ్ళు ఎక్కువ మీకు? కాంగ్రెస్, ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ముందు సీఎం గారే సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఎక్కడో ఎవరో రాజు కాదు, ఎవరో మంత్రో లేకపోతే ఎవరో కాదు మాకు సపోర్ట్ చేసి, డైరెక్ట్గా మాకు మా రాజే సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వెరీ కింగ్ ఆఫ్ అవర్ స్టేట్. కాబట్టి ఆయనే డైరెక్ట్గా ఆయన నోట్లోంచి 100 సార్లు వచ్చి ఉంటుంది ట్రాన్స్ మహిళలు అని. అసలు ఎవరికి రాలేదు. ఆయన 33 క్లినిక్లు స్టార్ట్ చేశారు మా కోసం. ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ దెర్ ఈస్ ఎ మొబైల్ క్లినిక్ ఫర్ ట్రాన్స్ ఉమెన్స్. ఏ స్టేట్లోనూ లేదు మాకు క్లినిక్స్. ఉస్మానియాలో, గాంధీలో, వేరే చోట అన్ని 33 జిల్లాలలో 33 క్లినిక్లు స్టార్ట్ చేసినటువంటి ఏకైక సీఎం ఆయనే అని చెప్పుకోవాలి. ఇక మాకు అంతకంటే ఏం కావాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, సీఎంని కలవాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది జనాలకి. బట్ అదేందో మరి మాకు డ్రీమ్ ట్రూ అయిపోయింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే నన్ను కలిశారు. మేము వెళ్ళాము, మమ్మల్ని ఎవరు ఆపలే. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మో మీరు లోపలికి పోతే సప్పట్లు కొడతారు, మీరు లోపలికి పోవద్దని మమ్మల్ని నెట్టేసిన వాళ్ళనే చూశాను నేను. ఎవ్రీ పొలిటీషియన్ ఎవరు మా దగ్గరికి రాలేదు, అంటే ఎక్కువ కమ్యూనిటీ ఉన్నప్పుడు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. సీఎం గారితో మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు కదా. సీఎం గారు మాకు టైం ఇవ్వడం మామూలు విషయం కాదు. మామూలు సీఎం, అంతకుముందు ఉన్న సీఎంలు 4 ఉన్నారో 5 ఉన్నారో ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ వచ్చినాక మాత్రం ఒక సీఎంఏ. లాక్డౌన్లో ట్రాన్స్జెండర్స్కి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు కానీ వి డిడ్ంట్ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అట్ లాక్డౌన్. బట్ మన రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వి ఫీల్ దట్ ఓకే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అస్. వీఆర్ వెరీ హ్యాపీ. అందుకే మేము డైరెక్ట్గా రాజుతోటే మాట్లాడుతున్నాం. ఎందుకంటే హీస్ అన్ ఇండివిజువల్ పర్సన్ హూ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్. ఐ ఫీల్ ఆయన సీఎంగా కాకుండా ఆయన ఇండివిజువల్గా రేవంత్ అనే వ్యక్తి ఎలా ఉంటారో ఇంట్లో ఉన్నప్పుడు అట్లనే బయట కూడా ఉంటారు. ఇది కాంట్రవర్షియల్ అంటారా? నువ్వు 100 అంటే నేను 200 అంటే, నేను 200 అంటే నువ్వు 300. అది పాలిటిక్స్. అది వర్క్ డిఫరెంట్ అండ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. పొలిటీషియన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ లీడర్స్ ఆర్ డిఫరెంట్. ఐ ఫీల్ రేవంత్ అన్న ఇస్ ఎ గుడ్ లీడర్ దాన్ ఎ పొలిటీషియన్, అంతే. సో మీరు చెప్పండి, దీంట్లో త్రూ అవుట్ ఎస్తర్ గారితో చేశారు కదా, సో మీ రొమాన్స్ ఉందా అంటే నేను విన్నాను మీకు సాంగ్ కూడా ఉంది అని. నేను అడుగుతున్నా ఎందుకంటే నేను కొన్ని సీన్స్ లో లేను. సో అది అసలు ఒక్కటైతే చెప్తాబ్బా, ఎస్తర్ గారు అంటేనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యాక్టర్స్. చాలా సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. నాకు ఆవిడతో సీన్ లేకపోవటం బాధే కానీ నువ్వు హ్యాపీ కదా. యాక్చువల్లీ మెన్ కెన్ బి ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ మగవాడికి ఉన్నటువంటి లక్షణాలు, మగవాడికి ఉన్నటువంటి ఆలోచనలు వేరే ఉంటాయి. మా తమ్ముడికి అవి ఏమీ లేకుండా చేసేసిండు, అంతేనా? యాక్చువల్లీ అది ఒక
సర్ప్రైజ్డ్ ఆపర్చునిటీ అనమాట. అంటే అదొక క్యారెక్టర్ ఉంటుంది అనేది కూడా తెలియదు షూటింగ్కి వెళ్ళేంత వరకు. సో ఈ డైరెక్టర్ గారు ఎప్పుడైతే, అంటే మేము అంతకుముందు ఇది ఏదో అప్పటికప్పుడు అనుకున్నది అయితే కాదు, అంతకు ముందు నుంచి కూడా స్టోరీస్ని చాలాసార్లు డిస్కస్ చేశాము. అంటే ఇది మూవీ వరకు వెళ్తుందనే దానికన్నా కూడా ఒక క్లియర్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది సొసైటీలో, ఎస్పెషల్గా ఫిలిం ఇండస్ట్రీలో ఎల్జిబిటి వ్యక్తులని ఏ విధంగా పోర్ట్రేట్ చేశారు, మీరు అసలు సాటిస్ఫై అయ్యారా లేదా ఆ క్యారెక్టర్స్ని చూసుకున్నప్పుడు, ఆ సినిమాల్లో అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ మీ టైం వేస్ట్ వద్దు, నా టైం వేస్ట్ వద్దు. ఎందుకనంటే ఇప్పటి వరకు ఏదైతే సినిమాల్లో చూసారో వాళ్ళు కనీసం మీరన్నా మా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది, అసలు వాళ్ళు ఆ పని కూడా చేయలేదు. ఒకవేళ మీరు ఈ సినిమాని కమర్షియల్గా తీద్దాము అని అనుకుంటే గో అహెడ్, మీకు నచ్చింది చేసుకోండి. ఎందుకంటే మా వాళ్ళకి ఎలాగో టీవీలలో కూర్చోవడానికి, ఆ మూవీల మీద డిబేట్లు చేయడానికి ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తే అదొక కాస్ట్ గురించో, ఒక రిలీజన్ గురించో, లేదా వేరే ఒక వ్యక్తిత్వం గురించో చేస్తే రోడ్లు మొత్తం ధర్నాలతో నిండిపోతాయి, టీవీ ఛానల్స్ అన్ని 24 గంటలు. సో మా గురించి ఎవ్వరు మాట్లాడరు, పట్టించుకోరు. కనీసం మా దానిలో ఒక 10 మంది కూడా టీవీలో వచ్చి ధైర్యంగా కెమెరా ముందు చూపించేటువంటి స్కోప్ కూడా ఉండదు. మీకు కమర్షియల్ ఫిక్షన్ కావాలనుకుంటే గో అహెడ్, మా కన్సల్టేషన్ ఎప్పుడు చేయలేదు, మీరు కూడా చేయాల్సిన అవసరం లేదు అనేది కూడా చెప్పడం జరిగింది. బట్ సార్ ఎప్పుడైతే ఒక బుక్, ఒక డైరీ, ఒక పెన్ను తీసుకొని నేను ఆయన ఏం రాసుకుంటున్నారో నేను గమనించామండి. అంటే ఎందుకంటే ఇవన్నీ మాకు అలవాటు అయిపోయినాయి. కొన్ని వందల మంది మా చుట్టూ తిరిగే వాళ్ళు ఏదో ఒక స్టోరీలు రాస్తున్నాం, మీ గురించి డాక్యుమెంట్ రాస్తున్నాం, ఒక న్యూస్ ఆర్టికల్ రాస్తున్నాం, తిరిగేవాళ్ళు. సో ఎప్పుడైతే సార్ అదే విధంగా, నాకు తెలిసి, నాకు ఇంకా గుర్తు, లామాకాల్లో కలిసాను మనం ఫస్ట్ టైం. లామాకాల్లో కలిసి పైన టెర్రస్ మీద కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ ఏం మాట్లాడుతున్నానో నేను చాలా, నాకే అనిపించింది, అంటే ఏముందిలే ఇక ఏదో అడుగుతా ఉంటారు చెప్దాంలే, చాలా అంటే చాలా ముభావంగా. నాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే ఈ ముందు సీట్లో ఎవరో కూర్చుంటారు, ఈయనొకర్లే అంటే అలాగే అనుకున్నానండి. అంటే ఐఎమ్ వెరీ సారీ, బట్ అప్పుడు ఉన్నటువంటి నా మైండ్ సెట్ కూడా అలాగే ఉండేది. ఎంతో మంది వస్తుంటారు, వెళ్తుంటారు, ఈయనొకరేమోలే. అంటే సార్ తర్వాత ఈయన ఎవరు అని తెలుసుకున్న తర్వాత నా పర్సెప్షన్ చేంజ్ అయింది. అప్పటి వరకు ఆయన కూడా ఓకే, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. సో ప్రతి విషయం అంటే నేను గమనించా, ఏదైతే పేజ్ ఆయన రాస్తా ఉన్నారో నేను ఆ డైరీ ఇలా తీసుకుని అటు 4 పేజీలు ఇటు తిప్పా. హీ హాస్ డన్ లాట్ ఆఫ్ హోంవర్క్. అది నా ఒక్కరినే ఆయన కళ్ళల్లో లేదు, చాలా మందిని ప్రయాణంలో ఆయన కలిసి ఒక్కొక్కరి యొక్క పర్సనల్ లైఫ్ స్టోరీస్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, మెయిన్గా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి. అంటే సొసైటీలో డిస్క్రిమినేషన్ ఉంటుంది, స్టిగ్మా ఉంటుంది, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ ఉండదు. ఒక ఫ్యామిలీనే యాక్సెప్ట్ చేయకపోతే సొసైటీ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది, ఇటువంటివన్నీ కూడా లైవ్ ఎక్స్పీరియన్స్లో ఆయన ఇండివిజువల్గా ఒక్కొక్కరిని ఆయన కలిసి తెలుసుకున్నారు. అంటే నేను అనుకుంటున్నాను, ఆయన ముందు కథ అనుకోలేదు. మా అందరి పరిచయాలు అయిన తర్వాత, మా కథలు, మా వ్యధలు ఆయన విన్న తర్వాత ఏంటి ముఖ్యం, సమాజానికి ఏం చూపించాలని ఆయన ఏ విధంగా అనుకున్నారో తెలియదు. కానీ నేనున్న 4 రోజులు షూటింగ్ మాత్రం మొత్తం ఒక కోర్ట్ రూమ్ డ్రామానే నడిచింది. అందరు లాయర్లు, అడ్వకేట్లు, అక్కడ ఒక సైలెంట్ వాతావరణం, ఏదో జరుగుతూ ఉంది ప్రపంచంలో, మాకంటూ ఒక గొంతును వినిపించుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక డ్రామా. సో అంతకుముందు మాకు అనుకూలంగా భారతదేశ ప్రభుత్వం ఏ జడ్జ్మెంట్లు ఇచ్చింది, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు నాల్సా జడ్జ్మెంట్ ఇచ్చింది, హోమోసెక్షువల్ వ్యక్తులకు సెక్షన్ 377ని అప్పట్లో చేయడం జరిగింది. సో ఈ రెండింటిని ఆధారం చేసుకొని మా యొక్క లైఫ్ని ఆయన కొన్ని విషయాలని ఆయన తెలుసుకొని, ముఖ్యంగా దీంట్లో అసలు ఒక లీగల్ యాక్సెప్టెన్స్ వచ్చింది, కానీ సొసైటీ మార్పులు లేదే. ఈవెన్ లీగల్ యాక్సెప్టెన్స్ వచ్చిన సొసైటీలో కానీ, పొలిటీషియన్స్లో కానీ, లేదా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి వ్యక్తుల్లో కానీ, ఆ సిస్టమ్స్లో కానీ ఎందుకు ఆ చలనం ఇంకా రాలేదు, వీళ్ళని ఎందుకు ఇంకా తక్కువగానే చూస్తున్నారు, అక్కడ సిస్టమ్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతా ఉంది. మన దగ్గర మేజర్గా ఉన్నటువంటిది ఏంటంటే మనకు లెజిస్లేషన్తో పాటు, మనకు పార్లమెంట్తో పాటు మీడియా చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది, జర్నలిజం చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే ఒక ప్రజలకి
ప్రభుత్వానికి మధ్యలో జర్నలిజం ఒకటి ఉంటుంది, ప్లస్ మీడియా కూడా చాలా ఇంప్రూవ్. ఈరోజు ప్రధానమంత్రి గారే దురంధర్ లాంటి సినిమాలని రివ్యూలు ఇచ్చి చెప్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ అంటే సినిమాకి అంత ఇంపాక్ట్ ఉంది. సో ఇందులో కథలు మనకు నచ్చినట్టుగా సృష్టించుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. ప్రజలు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారో డైరెక్టర్ ఆల్రెడీ దాన్ని ఊహించి చేయొచ్చు. కానీ ఇక్కడ సెట్లో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, సార్ ప్రతిదీ కూడా ప్రజలకు నచ్చినట్టుగా కాదు, మేము ఏ విధంగా ప్రజలలో ఒక రైట్ రాయల్గా కనిపించాలి, మా అస్తిత్వం ఏంటి, మా యొక్క రియల్ లైఫ్ ఏంటి, మా జీవన విధానం ఏంటి, మాకు ఏంటి ఈ సొసైటీలో ఈ యొక్క పొలిటీషియన్స్ మధ్య, ఈ గవర్నమెంట్ మధ్య ఉన్నటువంటి ఒక గ్యాప్ ఏంటి, దాన్ని ఆయన చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఈవెన్ చంద్రముఖి గారు చెప్పినట్టుగా అది ఒక వందే భారత్ ట్రైన్ లాగా వెళ్ళిపోయింది, కానీ షూటింగ్ లో డబ్బింగ్ వచ్చేటప్పుడు ఓహో ఈ ఇంత ఉందా దీని వెనక. సో మనం చేస్తున్నటువంటి ప్రతిది కూడా అది నేను నటన అని నేను అననండి. ఎందుకనంటే ఈవెన్ ట్రాన్స్జెండర్ కి సంబంధించినటువంటి సీన్స్ వచ్చినా, ఈవెన్ అక్కడ ఎటువంటి సందర్భం వచ్చినా ఆ డైలాగ్స్ వాళ్ళు చెప్తున్నారని చంద్రముఖి గారు అన్నారు ప్రాంప్ట్. అది డైలాగ్స్ కాదు, ఒక్కొక్కటి రియల్ లైఫ్ లో మేము ఒక వ్యక్తితో మాట్లాడలేనిది ధైర్యంగా ఒకరి ముందు ఎక్స్ప్రెస్ చేయనటువంటి, మాలో లోపలగా ఇంటర్నల్ గా దాచుకున్నటువంటి మాటల్ని ఆయన మాతోట అదే ఒరిజినల్ గా స్క్రీన్ ముందు ప్రజెంట్ చేయించారు. సో అది చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. ఒక ఈవెన్ ఎమోషన్స్ ఆర్ సేమ్. మేమందరం ఆల్ ఎల్జిబిటిక్యూ పీపుల్, వి కమ్ ఫ్రమ్ ద మార్జినలైజ్డ్ బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ప్రివిలేజెస్ లేకుండా ఒక కన్జర్వేటివ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ నుంచి మేము బయటకు వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మాకు ఆ కష్టాలేంటి, ఆ స్టిగ్మా ఏంటి అనేది మేము రుచి చూసిన వాళ్ళం కాబట్టి సెట్లో ఎప్పుడైతే ఆ రియల్ సీన్స్ జరుగుతూ ఉంటాయో చంద్రముఖి గారు ఏడ్చారు, అది వాస్తవం. నేనైతే చాలా ఏడ్చాను. సో అది ఇంకా మాకు అసలు మేకప్ కూడా లేదు, ఇంకా ఏడిస్తే ఇంకెలా ఉంటాం. సో అది అలా కళ్ళు తుడుచుకుంటూ అంటే ఒక రియల్ లైఫ్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. నేను చెప్తున్నానండి, అది డైరెక్టర్ గారికి కూడా ఇప్పటి వరకు నేను చెప్పలేదు, కానీ నిర్మోహమాటంగా సెట్ లో మాత్రం మీరు మాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, టీ కాఫీ లేకపోయినా పర్లేదు, ఏమి జరగకపోయినా పర్లేదు, కానీ మా అస్తిత్వం దెబ్బతీసి హేళనగా జరిగే సిచ్యువేషన్స్ అక్కడ ఏమి కనిపించినా నేను వర్కౌట్ చేసేద్దాం అనుకున్నా. డే 1 షూటింగ్ ఆయన రాసుకున్నటువంటి సీన్స్ కానీ డైలాగ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు చెప్తున్న డైలాగ్స్ కానీ, అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం ఆ కోర్ట్ రూమ్ సెట్ లో జరుగుతున్నటువంటివన్నీ కూడా నేను చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఏదైతే ఆయన ముందు డిస్కస్ చేశారో దానికి 100% ఇక్కడ ప్రాణం పోస్తా ఉన్నారనేది మనస్ఫూర్తిగా బిలీవ్ చేసిన తర్వాత నేను 2వ రోజు షూటింగ్కి వచ్చా. ఫస్ట్ రోజు షూటింగ్ కూడా నేను చాలా నిర్లక్ష్యంగా, ఆ షూటింగ్ కి పిలిచారులే, ఎప్పుడో 5 గంటలకి క్యాబ్ ఉంటుంది అని అంటే నేను చాలా నిదానంగా 8 గంటలకి లేచి నేను మొత్తం రెడీ అయ్యి ఒక క్యాబ్ తీసుకొని 11 గంటలకు నేను సెట్ లో వచ్చానండి. కానీ 6 గంటల కల్లా, అప్పటికి 6 గంటల కల్లా సెట్ లో ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు. నేను వెళ్ళగానే ఎక్కడ కూడా లేట్ గా వచ్చాను, ఒక అసహనం కనిపించలేదు. వీఆర్ ట్రూలీ మెస్మరైజ్డ్. మాకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్, క్యారవాన్ కానీ, మంచి ఏసీ క్యారవాన్, వాష్రూమ్ ఫెసిలిటీస్, ఏ రోజైతే కామన్ పర్సన్ గా ఆయన మాతో కలిసినప్పుడు ఇచ్చినటువంటి గారు అన్న మర్యాద టిల్ ఈ క్షణం వరకు కూడా వదలలేదు. ఆయనే కాదు, ఆయన టీము ఎంటైర్ సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మర్యాద. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు మీ ముందు మేము ఇంటర్వ్యూ చేయడానికి మేము కూర్చున్నా, మమ్మల్ని మీరు పిలుస్తున్నారు, గారు అని సంబోధిస్తున్నారు అంటే సొసైటీలో ఒక చీదరింపులకి, చీత్కారాలకి, ఒక డిస్క్రిమినేషన్ కి ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల్ని పిలిచి గౌరవిస్తున్నారు అన్న ఒక స్టేజ్ వరకు రావాలి అని అంటే దాని వెనక చంద్రముఖి ఈజ్ అ బిగ్ యాక్టివిస్ట్. ఆ తర్వాత మేము కూడా ఆ యాక్టివిజంలోకి వచ్చి మమ్మల్ని, మా అస్తిత్వాలను నిలదొక్కుకోవడానికి మేము సమాజంలో బరబత్తులు నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్లు ఎన్నో వచ్చాయి. మా జీవితం మా హక్కు, మా శరీరం మా హక్కు, మా మనసు మా హక్కు. మేము ప్లకార్డులు పెట్టుకొని వీధులు తిరిగాం. మా బాడీలను గుర్తించండి, మా మనసులను గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి అని ఎన్నో దశాబ్ద కాలం పాటు పోరాడితే వచ్చినటువంటి ఆ చట్టాలు, ఆ వచ్చిన చట్టాల్లో కూడా ఇంకా
దాంట్లో ఏ విధంగా Implementation. ఇంప్లిమెంటేషన్ లో పాటు ఇంకా దాన్ని ఏ విధంగా నష్టపరిచేలాగా ఉన్నాయి, ఇంకా అవి పూర్తిగా మాకు స్వేచ్ఛనిచ్చేలాగా ఏమీ లేవనేది ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో డైరెక్టర్ గారు చాలా చాలా క్లియర్ గా చూపించారు. ఇప్పుడు వచ్చిన ట్రాన్స్జెండర్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ట్రాన్స్జెండర్ వ్యక్తుల్ని క్రిమినలైజ్ చేస్తూ చాలా చాలా దానిలో కాంట్రవర్షియల్ గా నడుస్తా ఉందో, బహుశా అప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ని ఆయన ముందే దాంట్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించారు. మేబీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ని ఈ సినిమా చాలా విధంగా దగ్గరగా చూపిస్తా ఉంటుంది. అసలు ఏం ఉన్నాయి ఈ చట్టాలలో, ఏం లేవు, వీళ్ళు ఎందుకు చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వీళ్ళని ఇంకా చులకనగా చూస్తా ఉన్నారు. చట్టాల్లోనే ఈవెన్ జుడిషియరీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ ఇండియా. జుడిషియరీలోనే లూప్ హోల్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా వాదిస్తారు. ఇప్పుడు అంతే అండి, ఇప్పుడు దొంగకి లాయర్ అడ్వకేట్ వాదిస్తాడు, విక్టిమ్ కి అడ్వకేట్ వాదిస్తారు. దానిలో నైతికత ఏంటి? చాలా సినిమాలు వచ్చాయి ఈ కోర్ట్ రూమ్ డ్రామాకి సంబంధించి, నైతికత ఏంటి అనేది. సో ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్స్ పర్సన్ యొక్క హక్కులు కోల్పోయినప్పుడు ఆ కోర్టులో తన న్యాయం కోసం వెళ్ళినప్పుడు ఏ విధంగా అక్కడ జరుగుతా ఉంది. సేమ్ నాకు తెలిసి అదేదో ఒక కురుసభ లాగానే ఉంది అక్కడ అంతా కూడా. అంటే ఎన్ని వేదనలు, ఇన్స్టిట్యూషనలైజ్డ్ స్టిగ్మా, డిస్క్రిమినేషన్, పోలీసులు కానీ లాయర్లు కానీ అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ కానీ చూసే చులకన చూపు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి స్టేజ్ లో చూపించారు. ఇంకా నా క్యారెక్టర్కి వస్తే విజిబుల్డ్ కమ్యూనిటీ అయిన ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి ఎటువంటి కష్టాలు అయితే ఉంటాయో, ఇన్విజిబుల్డ్ ఐడెంటిటీస్ అయినా సెక్షువల్ ఓరియంటేషన్ అయినటువంటి గే పర్సన్ ఎలా ఉంటుంది, వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, సొసైటీ ఒక ప్రెషర్ వల్లనో, ఫ్యామిలీ ప్రెషర్ వల్లనో ఒక గే మగ వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు పడతారు, ఆ అమ్మాయి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. సో అదే ఈ మూవీలో కేవలం ఈ సినిమా అంతా కూడా ట్రాన్స్జెండర్స్ కి సంబంధించినటువంటి హక్కులు, గే పర్సన్ కి సంబంధించిన హక్కులతో పాటు వాళ్ళ ఎమోషనల్ డ్రామా, ఒక మ్యారిటల్ ట్రాప్ లో ఎలా చిక్కుకుని ఉంటుంది, వాళ్ళు జెండర్ యాక్సెప్టెన్స్ మనకు రాష్ట్రపతి గారు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఒక డిగ్నిటీ కోసం, ఒక గౌరవం కోసం పోరాడుతా ఉన్నారు. ఇంకా ఏవేవి బేసిక్ నీడ్స్ కోసం వాళ్ళు అందులో ఏవేవి కోల్పోయారో అవి ఏవేవి కావాలి అనేది పోరాటం ఏదైతే జరుగుతూ ఉందో, ఆ కోర్ట్ రూమ్ డ్రామా అనేది చాలా ఫెంటాస్టిక్ గా, చాలా రియలిస్టిక్ గా చూపించారు డైరెక్టర్ గారు. సో ఈ ఎంటైర్ ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ మొత్తం కూడా మాకు ట్రూ రిప్రజెంటేషన్ గా మాకు అనిపించింది. అదర్వైజ్ నేనే చెప్తున్నాను, ఈవెన్ అక్క ఏమైనా కాంప్రమైజ్ ఏమైనా అవుతుందేమో నాకైతే తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ. సో నేనైతే మాత్రం నేను డైరెక్టర్ గారికి సో నేనైతే డైరెక్టర్ గారికి ముందే చెప్పేశాను, సార్ ఎందుకనంటే మమ్మల్ని చూస్తారు, మీరు ఫస్ట్ అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మేము యాక్సెప్టెన్స్ అయ్యి ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ వరకు వెళ్ళి బయటకు వచ్చి మీ ముందు స్క్రీన్ ముందు కూర్చోవడం, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఈ స్క్రీన్ బయట నుంచి చూస్తున్న వాళ్ళు మమ్మల్ని 100 రకాలుగా 1000 రకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు మేము కూర్చున్నాం, కనిపిస్తున్నామంటే ఎందరో వ్యక్తులకి మేము ఉన్నాం. మా స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉంటుందో, మాలాంటి వ్యక్తులు చాలా మంది బయట మాట్లాడలేని వ్యక్తులకు మా మాటలు ఒక ధైర్యంగా ఉంటాయి. వీఆర్ ద వాయిస్ అండ్ వాళ్ళకి మేము ఒక ప్రతినిధులుగా మేము ఇక్కడ ఉంటున్నాం. ఎందుకనంటే కమ్యూనిటీ ట్రాన్స్జెండర్, మీరు ఇంతసేపు ఇంటర్వ్యూలో మాట్లాడారు, ట్రాన్స్ వ్యక్తులు, హిజ్రా వ్యక్తుల మీద ఉన్నటువంటి బయట సమాజంలో ఉన్నటువంటి ఎంతైతే హేట్రెడ్నెస్ ఏదైతే ఉందో అది గే వ్యక్తుల మీద అసహ్యం రూపంలో ఉంది. వాళ్ళ మీద కోపమో లేకపోతే చీదరింపో వాళ్ళ మీద ఉంటే మా మీద ఒక అసహ్యం, వీళ్ళు ఇలా పర్వెక్టెడ్ గా ఉంటారా, వీళ్ళు ఒక సెక్షువలైజ్డ్ గా ఉంటారా అని ఒక చీదరింపు. ఈ అసహ్యము, చీదరింపు ఇదంతా కూడా మా ఏదైతే ఇక్కడ కూర్చుంటున్నామో సమాజం కూర్చున్నారులే ఇద్దరు అంటే ఇంకా నేను ఆ పదాలు నేను వాడను, బయట నుంచి చూసే వ్యక్తులు కూడా అలాగే మాట్లాడతారు. అంటే ఆ నెగిటివిటీని, ఆ హేట్రెడ్నెస్ ని మేము యాజ్ ఏ సోకాల్డ్ యాక్టివిస్టులు గానో, సోకాల్డ్ లీడర్స్ గానో మేము తీసుకుంటున్నాం. మేము తీసుకొని మేము అదంతా దిగమింగుకొని మళ్ళీ మేము పక్క రోజు అదే ధైర్యంతో మేము కలిసి పోరాడాలి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వచ్చామంటే మేము భయపడతాం, తమ్బ్నెయిల్ ఏమేస్తారేమో, అది ఏ విధంగా పోర్ట్రైట్ అవుతుందేమో, ఎందుకంటే ఇంటర్వ్యూ అంతా ఒక విధంగా ఉంటది, తమ్బ్నెయిల్ ఒక విధంగా ఉంటది. ఇప్పుడు సునీల్ గారు తీసుకున్నటువంటి ఈ మూవీ కూడా మా దగ్గరకు ఆయన వచ్చినప్పుడు కూడా
సార్ ఒకటే, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే మీరు ముందే చెప్పండి, దానికి ఎవ్వరు డబ్బులు తీసుకొని చేసినా తీసుకోకుండా చేసినా యూ ప్లీజ్ గో అహెడ్, మేము దాంట్లో మాకు ఆ పాత్రలే వద్దు, మాకు వద్దనే వద్దు అనేసి క్లియర్ గా చెప్పేసాం. ఎందుకంటే లాట్ ఆఫ్ నెగటివిటీ, మిస్లీడింగ్ పోర్ట్రేట్ అనేది టీవీ షోస్ లో జరిగింది, సినిమాలో జరిగింది. మీరు అదే కొత్తగా తీసుకొద్దాం అనుకుంటే దయచేసి వద్దు. ఎందుకంటే వన్ థింగ్ దట్ వీ మస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ గారు, ఎంటైర్ ఈ సినిమాకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళ వ్యక్తులకి ఏంటంటే, మమ్మల్ని తీసుకొచ్చారు, మా స్టోరీస్ ని విన్నారు, మా బాధల్ని విన్నారు, మా రియల్ ఎగ్జాంపుల్స్ ని వాళ్ళు తీసుకున్నారు. ఇది ఫ్యూజన్ అస్సలు కాదు. ఎగ్జాక్ట్లీ కాదు. నేను నిజంగా ఇది ఒక కరెక్టే. అంటే నేను బయోపిక్ ఆఫ్ ఎల్జిబిటి అనుకోవాలి మనం. సో ఈ ఫిలిం ఒకటి ప్రేక్షకుల అవేర్నెస్ చూస్తారో లేదో తెలియదేమో గానీ, ఇది మాత్రం ఫర్ ఎవర్ మేమున్నా మా జనరేషన్ పోయినా చూడాలి, అసలు మేమేంటి అనేది మాత్రం చూడగలిగితే మొత్తం ఈ ఫిలిం అనేది ఒక పర్మనెంట్ డాక్యుమెంటరీగా మిగిలిపోతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. దీనిలో విన్నాను ఏంటి అంటే, ఇప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి దీనిలో కూడా సమ్ మూవీ ఎల్జిబిటి లీగల్ బ్యాటిల్లో కూడా సమ్ గ్యాంగ్ రేప్ అనేది సమ్ ట్రాన్స్ ఉమెన్ మీద ఉంటుంది. సో దానికోసం ఫైటింగ్ జరుగుతుంది. యాక్చువల్లీ వన్ థింగ్ ఐ కెన్ సే, ఈరోజు బిడ్డ మోసం చేస్తే తల్లిదండ్రులు పిల్లలు చూసుకోకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు, భార్య వదిలేస్తే కోర్టుకు వెళ్తున్నారు, భర్త వదిలేస్తే కోర్టుకు వెళ్తున్నారు, నా కొడుకుని ఎవరన్నా చంపేస్తే కోర్టుకు వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ చేసి ఏది చేసినా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమైనా క్రైమ్స్ చేసినా కూడా దే విల్ బి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జ్యుడిషియరీ. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ యాజ్ అన్ హ్యూమన్ అనేది అందరికీ తెలుసు. ఏముంది, కోర్టుకు పోతాము, తిరుగుతాము, న్యాయం జరుగుతుంది అని అనుకుంటాం కదా. కోర్టుకు వెళ్తే కూడా మాకు న్యాయం జరగకపోతే ఎలా అనుకునేది మా జీవితాలు. కోర్టులో మా గురించి ఎవరికైనా తెలుసు. అందులో ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సో నేను స్టోరీ ఎందుకు రివీల్ చేయట్లేదు అంటే, ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ద మూవీ. సో ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. సి ఇప్పుడు మనం మహాభారతం తీసుకున్నాము, మహాభారతంలో నవ్వుంది, ఏడుపుంది, అంతమంది కలిసి ద్రౌపది వస్త్రాపహరణం చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దార్. సో అట్లాగే మా సినిమాలో కూడా అన్ని యాక్సెప్ట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇది లేదు అని నేను చెప్పను. అంటే కానీ వాట్ మై పాయింట్ ఈస్, ఇది మామూలుగా జనరల్ గా కూడా మీకు జరిగే బయట ప్రాబ్లం అనేది ఇది. సో చాలా మంది రేప్స్ విల్ బి హ్యాపెన్ వెన్ వి ఆర్ ఇన్ 3rd class 4th class ఆల్సో, బట్ వీ డోంట్ నో దట్ ఈస్ ఇట్స్ ఎ రేప్. అది రేప్ అని మాకు తెలియలేదు అప్పుడు, అది మొలెస్టేషన్ అని మాకు తెలియదు అట్ ద టైమ్ ఏజ్. ఈ రోజు అందరూ నన్ను మొలెస్ట్ చేశారు లేకపోతే నన్ను రేప్ చేశారని చెప్పుకుంటున్నారు కదా. సొంత మామ, సొంత బాబాయ్ బెడ్ మీద పడుకోబెట్టుకొని నలిపేసిన రోజులు ఉన్నాయి చాలా మంది కమ్యూనిటీని. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలాగా బిహేవ్ చేయటము, లేకపోతే అరే మామ దగ్గర పోయి వండుకో అంటే, నేను వండుకోను మామ దగ్గర అంటే, ఎందుకు వండుకోవు, చదువుకోమంటుండని చెప్పి పడుకోవు అంటే, ఆయన ఏం చెప్తాడంటే నేను చదువుకోమంటున్నా అని కోపం వచ్చి నా దగ్గర వండుకుంటలేడు అక్క అని చెప్తాడు తప్ప, వీడు రాత్రి ఇలా చేస్తున్నాను చెప్తాడా అక్కతో. కొంచెం పెద్దగా అయిన తర్వాత, లైక్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, వెన్ వి గో ఫర్ అవర్ ఫ్యామిలీస్, కొంచెం ఒక ఇనీషియల్ ఏజ్ వచ్చిన తర్వాత మనం దూరంగా ఉంటుంటే వాడు పగ పెట్టుకొని మమ్మల్ని కొట్టటాలు ఇవన్నీ జరిగినాయి కమ్యూనిటీలో. అంటే మీరు ఏమనుకుంటారంటే నేను హిజ్రా అయిపోయాను, చిన్నప్పుడు నేను పుట్టగానే కాను, నాకు ఒక ఏజ్ వస్తుంది 3rd classలోనో 4th classలోనో లేకపోతే 7th classలోనో నాకు నేను ఏంటంటే తెలుస్తుంది. దెన్ ఐ బికమ్ రిజర్వ్, ఐసోలేటెడ్ అయిపోతాను. నేను ఐసోలేటెడ్ అయినప్పుడు, నేను కష్టంగా ఉన్నప్పుడు, నాకు చదువు బుద్ధిగా ఉన్నప్పుడు, లేకపోతే నాకు మా ఫ్యామిలీలో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు ఎవరైనా వచ్చి మన భుజం మీద చేస్తే వీడు దానికే వచ్చి నా మీద చేసాడు అనుకుంటాం తప్ప ట్రామా ఉండిపోతుంది. నేను నిజంగా చెప్తాను, ఎంతో మంది బాబాయిలు, మామయ్యలు, పెదనాన్నలు ఇలాంటి వాళ్ళందరి చేతుల్లోంచి నలిగి బయటకు వస్తున్నాం. ఆ బయటకు ఎందుకు వస్తున్నాము అంటే, అక్కడ ఉండి నలగలేకే, ప్యాంట్ షర్ట్ మీదే ఉండాలి కానీ రోజు రాత్రి అయితే పడుకోవాలి వచ్చి నీతో, నీకు నచ్చినట్టు ఉండాలి. బావలు ఉంటారు దాంట్లో. బయట వాళ్ళ కంటే ముందు ఫ్యామిలీలోనే మాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది. ఇట్స్ రియల్ ట్రూ, అందరికీ తెలుసు అది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ట్యూషన్ టీచర్ ఉంటాడు కదా, సాయంత్రం ట్యూషన్కి వెళ్తే వాడికి ఏంటంటే కొంచెం సౌమ్యంగా వి రిప్రజెంట్ అస్ వి రిఫ్లెక్ట్ యాజ్ ఎ గర్ల్. చాలా విషయాలలో కమ్యూనిటీ అలాగే ఉంటుంది. ఇవాళ కుదరలేదులే, వీడున్నాడు కదా, వీడిని పిసికితే సరిపోద్ది. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ టీచర్స్ హరాస్డ్. లిజెండ్ ఐ హ్యావ్ సీన్ చాలా మంది. ఒక స్కూల్కి వెళ్ళాను నేను, స్కూల్ పేరు చెప్పాను, మెడ్చే, అది క్రిస్టియన్ స్కూల్.
సార్ ఊరిక మీద కూర్చోబెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు మేడం, ఊరిక ప్యాంట్లో చేయి పెట్టమంటున్నాడు, చెప్పు తీసి బయట పెడుతున్నాడు. వాడికి అసలు ఏం తెలీదు, వాడు 4th క్లాస్ పిల్లోడు. అప్పుడు ఏమైందంటే మాకు ప్రిన్సిపల్ కాల్ చేశారు, ఈ అబ్బాయి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, మీరు కొంచెం కౌన్సిలింగ్ అని. అప్పుడు మాకు అర్థమైందంటే ఏంటంటే టీచర్ హ్యారాస్ చేయడం వల్ల మీరు చదవలేకపోతున్నాడు. ఒక టీచర్, మెయిన్ టీచర్ హ్యారాస్ చేయడం వల్ల దిస్ హ్యాస్ బీన్ హ్యాపెన్ టు అ కమ్యూనిటీ. అండ్ ఇంకొక మాట, నేను రోడ్డు మీద నిలబడ్డా, నేను మాదాపూర్లో అడ్డ మీద నిలబడ్డా, ఒకడు వచ్చి నన్ను కారు ఎక్కించుకొని వెళ్ళిపోతాడు, కానీ రూమ్లో ఒక 10 మంది ఉంటారు. 10 మంది నా మీద వాళ్ళు ఏమనుకుంటారు, అది రేపు అనుకోరు, డబ్బులు ఇచ్చాం కదా అనుకుంటారు. కానీ నేను ఒక్కోడని చెప్పి 2000 తీసుకొని వెళ్తే అక్కడ 4గురితో పడుకున్నా అంటే అది రేపు కాదా? ఆ 4గురిలో ఒకడు తాగుంటాడు, ఒకడు తాగనోడు ఉంటాడు, ఒకడు ఇంకొకలాగా ఉంటాడు. అండ్ అది ఎలా ఉంటుందంటే రేపే అది. కాకపోతే డిపార్ట్మెంట్లో పోలీసులు మీకు ఇష్టమే కదా 4గురితో పడుకోవడం అనేస్తారు ఈజీగా, రేపైందంటే. అంటే సెక్స్ వర్క్ చేసే వాళ్ళకి రైట్స్ ఉండవా? డూ ద సెక్స్ వర్క్ ఉమెన్ ఆర్ ట్రాన్స్ ఉమెన్ డజంట్ హ్యావ్ రైట్స్? దిస్ ఇస్ ద థింగ్. రేప్ జరగలేదు అని నేను అన్నా, నాకు ఇష్టం లేకుండా నన్ను చూసినా కూడా, నన్ను స్కాన్ చేసినా కూడా ఇట్స్ ఐ రేప్. వర్డ్స్తో మాట్లాడినా ఇట్స్ అ వర్బల్ రేప్. రేప్ ఈజ్ ఇన్ ఆల్ ద వేస్. బట్ కమ్యూనిటీకి చాలా రేప్స్ అవుతాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, ఎటు అది తీసుకోకుండా నేను నా ఇజ్జత్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు, 4 రోజులు 4 గోళీలు వేసుకొని తెలిసిన డాక్టర్ దగ్గర పోయి ఏదో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి మళ్ళీ నేను అక్కడే నిలబడాలా. అరే మొన్ననే నీకు రేప్ అయిందని వచ్చి నువ్వు మళ్ళీ ఎందుకు ఇక్కడ నిలబడ్డావని నన్ను ఎలగొట్టేశారు. ఎట్లా బతకాల? నాకున్న ఆధారమే ఆ మాదాపూర్, ఏడవి బతకాల. సో ఇది రేపులు జరగలేదు అని నేను అన్నాను. విమెన్ హౌ గెట్ మ్యారిటల్ రేప్ అని మాట్లాడుకుంటారో, వి గెట్ రేప్స్ ఇన్ ద ఫ్యామిలీస్ ఫస్ట్. దే విల్ టెస్ట్ అస్, ఐ థింక్ సో. నేను ఇప్పుడు టెస్ట్ చేస్తారా? I don't want to name some person. I was in 9th standard. He's my colleague actually. నన్ను ఎంత నరకయాతన పెట్టిందంటే ఇప్పుడు నేను కనబడితే నా మొహం చూడడు, ఎందుకంటే నన్ను అంత అసాల్ట్ చేసిండు నా మీద. అప్పుడు అది అసాల్ట్ అని నాకు తెలియదు, నాకే తెలీదు దాన్ని ఏమంటారో. వీ డోంట్ నో యాక్చువల్లీ వాట్ ఈస్ రేప్ ఎగ్జాక్ట్లీ, బట్ నా జనరేషన్ నోస్ ఎవ్రీథింగ్. బట్ వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ థింగ్స్. చార్మినార్ షాపింగ్కి వెళ్తాం కదా, మనకు తెలియకుండానే మన బ్రెస్ట్ దగ్గరికి వాడు చెయ్యొచ్చు ఇట్లా తాకేస్తూ ఉంటాడు, వాడు అటు పోతుంటాడు ఇటు పోతుంటాడు, వచ్చి ఇక్కడ తగులుతూ ఉంటాడు. ఇంత చండాలంగా అనిపిస్తుంది అంటే వాడు ఇంతే ఉంటాడు, మళ్ళీ ఇంతో ఉంటాడు. అదే అమ్మో, నేను లిటరలీ చెప్తాను, నేను చార్మినార్ వెళ్ళినప్పుడు ఇట్లా నిలబడడం అలవాటు చేసుకున్నా షాపింగ్ చేసేటప్పుడు, బికాస్ ఐ వాంట్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దోస్ బ్యాడ్ టచ్. అది ఏదో ఆడవాళ్ళకే జరుగుతుంది అని కాదు, మగవాళ్ల పైన కూడా జరుగుతున్నాయి అత్యాచారాలు. జరగట్లేదా? ఎన్నో చూస్తున్నాం మనం. టీచరు నాతో పడుకోకపోతే నీకు మార్క్ లేనంటే ఓ పిల్లోడు రేసుకొని చచ్చిపోయాడు అని చెప్తారు. ఒక్కొక్కలా ఇట్ వాస్ బ్యాలెన్సింగ్, బట్ రేప్ ఈస్ రేప్ ఫర్ ఎవ్రీ వన్. నాకు నచ్చకుండా నన్ను రేప్ ఎలా చేస్తారు అంటే గాడ్ నోస్ హౌ దే విల్ డూ, బట్ దే విల్ డూ ఫర్ ఫైనల్లీ దే విల్ డూ. వాళ్ళకి నచ్చినట్టు మనం ప్రవర్తించేంత వరకు వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. ఏదో సెక్స్ అంటే రోడ్డు మీద నిలబడగానే ఎవడో వస్తాడు 10 రూపాయలు ఇస్తాడు వెళ్ళి పడుకుంటాం. ఎవడో తెలీదు, నువ్వెవడో తెలీదు, నీ నీడ్స్ ఏంటో తెలీదు, నీ ఇంట్రెస్ట్ ఏంటో తెలీదు. యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, యు ఆర్ నాట్ మై కొలీగ్, నథింగ్. యు ఆర్ 0% టు మీ అండ్ ఐ హ్యావ్ టు స్లీప్ విత్ యూ ఫర్ ద మనీ. హౌ టఫ్ ఇట్ ఈస్. నువ్వు కొరుకుతావా తెలియదు, గిచ్చుతావా తెలీదు. వాట్ ఈస్ యువర్ మెంటాలిటీ అండ్ వాట్ ఈస్ యువర్ నీడ్ ఐ డోంట్ నో, బట్ యుల్ డూ ఎవ్రీథింగ్ టు మీ. బట్ స్టిల్ నేను ఒక రాయిలాగా, ఒక రప్పలాగా, అదే చెక్కేవాడికి కూడా ఏ శిల్పం బయటకు వస్తుందో తెలియకుండా చెక్కేవాళ్ళు ఉంటారు చూడ, అలా చెక్కేస్తుంది మమ్మల్ని సొసైటీ. అండ్ చెక్కేటప్పుడు ఉలికి తగులుతుంది కదా దెబ్బ, మాకు ఉలి ఎక్కడుంది? వాళ్ళే చెక్కుతున్నారు డైరెక్ట్గా, దెబ్బ కూడా మాకే తగులుతుంది. అట్లాంటి సీన్స్ ఉన్నాయి. అట్లాంటి స్టోరీస్లోంచి వచ్చినటువంటి ఒక బెస్ట్ స్టోరీ ఈ సినిమా. రేప్ జరుగుతుందా? అవును, మీకు రేప్ ఎట్లా చేస్తారు? రేప్ అంటే ఓన్లీ పెనిట్రేషనేనా? కాదు కదా. ముద్దు ఇష్టం లేకుండా ముద్దు పెట్టడం రేప్ కదా, ఇష్టం లేకుండా మన మీద పడి బొర్లటం రేప్ కదా, ఇష్టం లేకుండా వాడికి ఉన్నటువంటి గ్రడ్జ్ మొత్తం తీసుకొని వచ్చి రుద్ది మనని బట్టలు లేకుండా చూడడం, ఇదంతా రేపే కదా. రేప్లో భాగాలు అవన్నీ. బట్ రేప్ అనేటప్పటికి ఏమంటారంటే పెనిట్రేషన్ అయితేనే రేప్. హూ సెడ్ దట్ పెనిట్రేషన్ ఈజ్ ఓన్లీ రేప్? వితౌట్ పెనిట్రేషన్ ఆల్సో ద రేప్ హ్యాపెన్స్. చాలా మందికి జరుగుతుంది అట్లా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక రకంగా జరుగుతుంది, గే కమ్యూనిటీకి ఒకలాగా జరుగుతుంది, హిజ్రా కమ్యూనిటీకి ఒకలాగా జరుగుతుంది. కానీ జరిగేది మాత్రం SCX కోసమే. ఇదంతా సెక్స్ కోసమే కదా ఇదంతా జరిగేది. 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు. బట్ రేప్ ఈజ్ రేప్. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏదన్నా మీటింగ్లో కూర్చొని ఉంటాం, మంచిగా రెడీ అయి కూర్చొని ఉంటాం.
మనను కూడా ఎట్లా చూస్తుంటాడంటే మింగేయాలన్నట్టు చూస్తుంటాడు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే పక్కకి లేచి వెళ్ళిపోతాం కూర్చోలేక, తట్టుకోలేము ఆ ఐ కాంటాక్ట్ ని. అంత డిస్టర్బెన్స్ అయిపోతాం, ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు. అమ్మో ఏంది వీడిని అట్లా చూస్తుండ్రు, అమ్మో ఒరే విష్ణు ఆడేంద్ర అట్లా చూస్తుండ్రు, నేను పక్కకు పోతా. దీస్ హ్యాపెన్ సో మెనీ టైమ్స్ టు కమ్యూనిటీ. 10 రూపాయలు అడుక్కోవడానికి వెళ్తామా, వాడు మన ముఖం చూడడు, కిందికి వచ్చి అక్కడ ఆగుతుంది. నడుం బాగుంటే అక్కడికి వచ్చి ఆగుతుంది. జనాలు మనుషులు చూసే విధానం అది. ఒకడు అడుగుతున్న ఓపెన్ గా నా పెళ్ళాం కంటే నువ్వే బాగున్నావు అంటే వాడు ఇంకొకరితో మనని మిస్ మ్యాచ్ కూడా చేసుకొని చూసుకుంటాడు. ఇవంతా రేప్సే, వర్బల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, మెంటల్ గా. ఫోన్ లో ఐ లవ్ యూ చెప్తాడు, ఒకడేమో ఫోన్ లో బూతులు మాట్లాడతాడు. హాట్ చాట్ అరా దాన్ని ఏమంటారు, అదేదో సెక్స్ చాట్, హాట్ చాట్ అంటారు అనుకుంటున్నా నేను. ఆ సెక్స్ చాట్ చేసేటప్పుడు కూడా వింతగా ఉంటాయి అవి. ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య నేను చాలా మంది చెప్తున్నా, మీకు ఎవరు మెసేజ్ చేసినా మీకు రాకుండా డ్రాఫ్ట్ లో పడేటట్టు పెట్టుకోండి అని. ఎందుకంటే అడ్డమైన మెసేజ్లు, అడ్డమైన వీడియోలు, ఏదో పోన్ సైట్స్ బంద్ చేసిరు కదా అని నేను హ్యాపీగా ఫీల్ అయితే వీళ్ళు సేవ్ చేసుకునే అన్ని ఎట్లా. ఇప్పుడు నేను అమ్మని ప్రేమగా చూసుకోండి అంటే అది ఎవరు షేర్ చేయడు, నీ అమ్మని దెంగ అంటే అందరు షేర్ చేస్తారు. వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్? ఎందుకు అంత బ్యాడ్కి ఇంపాక్ట్ అవుతున్నాం మనం? అసలు సృష్టి యజ్ఞాన్ని మనం బూతుగా ఎందుకు చూడాలి? మన అమ్మా నాన్న కలిసి మనని కన్నారు అంటే వాట్ ఎవర్ దే డిడ్ ఇట్ ఈస్ హ్యూమన్ రైట్ అనుకోవచ్చు, లేకపోతే మనుషులకు ఉన్నటువంటి ఒక మంచి కానుక అనుకోవచ్చు. దాన్ని తీసుకొని వచ్చి బూతుగా అది కట్ చేయవా? అది కట్ చేసి ఆ బూతుగా ఎందుకు చూపించాలి? దాన్ని బూతే ఎందుకు అనుకోవాలి? ఎప్పుడు ఒక ఆడది ఇంకొక మొగుడితో పడుకుంటే దాన్ని బూతుగా ఎందుకు చూడాలి? దాన్ని ఒక పూజలాగా, ఒక యజ్ఞం లాగా చూడొచ్చు కదా. యజ్ఞం లాగా చూసినందుకే కదా మమ్మల్ని పెంచుతున్నారు. వాళ్ళు టైంపాస్ కోసం సెక్స్ చేస్తే మాకెందుకు చదివిపిస్తారు తల్లిదండ్రులు? మా చదువుల కోసము, మనమడి కోసము మా బంగారం ఎందుకు ఉంటుంది అమ్మమ్మ? ఇది కదా జనరేషన్ అనేది. సో సెక్స్ ని సెక్స్ లాగా చూడాలి. అండ్ మళ్ళీ ఇంకోటి, నేను సెక్స్ గురించి మాట్లాడితే కింద ఒక కామెంట్ పెడతాడు, షీఈస్ వెరీ బెస్ట్ ఇన్ బెడ్ అని. అంటే సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడేటోళ్ళందరూ గుడ్ అట్ బెడ్డా, మాట్లాడని వాళ్ళందరూ బ్యాడ్ అట్ బెడ్డా? వై పీపుల్ ఆర్ జడ్జింగ్ సచ్ థింగ్స్ టు అస్? సో ఈ మొత్తం ఈ మసాలా మొత్తం బిర్యానీ అయింది దాంట్లో, ఈ మూవీలో. ఇవన్నీ ఎక్కడో ఒక చోట ఎవరికొకడికి తగులుతుంది గట్టిగా. అరే అవును కదా, నేను ఒకప్పుడు ఇట్లా చేసిన కదా, ఒకప్పుడు ఒక అమ్మాయిని ఇట్లా చూసిన కదా. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ జాతరలు ఉంటాయి కదా, బల్కంపేట్ జాతర, సికింద్రాబాద్ మహంకాళమ్మ జాతర, లేకపోతే వేములవాడ రాజన్న జాతర. జాతరకి వెళ్ళినప్పుడు అయితే మేము ప్రాపర్టీయే కాదు అసలు, మమ్మల్ని లివింగ్ ప్రాపర్టీని ఎవడు అనుకోడు. వచ్చి మీద చెయ్యటాలు, కొట్టటాలు, ఏమనుకుంటారట వీళ్ళకి అలవాటే. ఎవరు చెప్పారు? మీ అమ్మ మీద ఒకళ్ళు చేస్తే నీకెంత బాధ అనిపిస్తుందో, మీ చెల్లెల మీద ఎవరైనా చేస్తే మీ చెల్లెలు ఎంత బాధపడతారో. ఇష్టం లేని వ్యక్తి మమ్మల్ని ముట్టుకుంటే మేము కూడా అంతే బాధపడతాం. మేము మనుషులు, మాకు ఇష్టాలు ఉంటాయి, మాకు కష్టాలు ఉంటాయి. జనాలకు అర్థం కాదు. ఎందుకు పంజగుట్టలో 4 నుంచి ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, నువ్వెందుకు చేయవు? వాళ్ళు చేస్తుర్రు, వాళ్ళ గతి లేక వాళ్ళు బతకడం కోసం చేస్తుర్రు. అట్లా నన్ను చేయమంటే ఎట్లా? ఈ సొసైటీ ఏంటంటే హిజడా కల్చర్ కమ్యూనిటీని అయితే ట్రాన్స్ ఉమెన్స్ ని ఒకటేలాగా వీళ్ళందరూ సెక్స్ టాయ్ ఉపయోగపడతాం మేము వాళ్ళకి అంతే. మరి రాత్రి బెంచ్ కార్ వచ్చి ఆగుతుంది, రాత్రి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి అంటాడు ఎంత అది అని మాట్లాడతాడు, హీరోలు వస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వస్తారు, పొద్దున మా గురించి మాట్లాడడానికి రారు, మీ సుఖం కోసం మా దగ్గరకు వస్తారు. మళ్ళీ మమ్మల్ని రాత్రి రాణులము పగరు బిచపోలం అన్నట్టు చాలా మంది కమ్యూనిటీ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి. అవి బెడ్ కాంటాక్ట్స్ మాత్రమే, అక్కడ వరకే తీసుకుంటారు వాళ్ళు, ఇక వేరే దేనికి ప్రమోట్ చేయడానికి వెళ్ళారు. చాలా మంది అడుగుతారు, చంద్రముఖి మీ వాళ్ళు ఆడ నిలబడతారా, ఈడ నిలబడతారా, ఏడ నిలబడతారా అని అడిగితే పలానా ప్లేస్లో నిలబడి నా పేరు చెప్పకండి అయ్యా నా ఇజ్జత్ పోతుంది అని చెప్తా నేను. ఈ కొంతమంది రౌడీ షీటర్లు ఉంటారు, ఈ చిల్లర గ్యాంగ్ ఉంటారు కదా, చంద్రమ్మ అక్క చంద్రమ్మ పంపింది, వాడు ఫోన్ చేసి ఏందే వాడో వేస్ట్ గాడ వాడు నేనెందుకు పంపుతా. సో ఈ ఎవ్రీథింగ్ ప్రతి చోట కూడా కమ్యూనిటీని ఇట్లా చేసేస్తుంది అనమాట, సొసైటీ చేసేస్తారు. ఎగ్జాంపుల్ ఒక ఆంటీ మా ఇంటి పక్కన ఉంటుంది, వాళ్ళ కొడుకు రోజు నాకు సైట్ కొడుతున్నాడు, ఆమెకు తెలుసు. ఆమె ఎందుకు కోరుకుంటుంది తెలుసా? ఫోన్లే కొన్ని రోజులే కదా, రేపు మా పొడికి పెళ్లి చేస్తా, అది బండి కొనిస్తుంది, నాకు చీర కొనిస్తుంది. అంటే మా దగ్గర నుంచి ఏం తీసుకోవాలో అదన్నీ తీసేసుకోవాలని ఆమె కూడా ఊరుకుంటుంది. బావ అవుతాడు నీకు, ఎందుకు అవుతాడు? అన్నాను ఎందుకు పిలవద్దు, ఎందుకు అన్నాను పిలుస్తావు? ఇది ఈ సొసైటీ ఇంకొక జోనర్లో ఆలోచిస్తుంది. అమ్మాయి ఏమనుకో, వీడు ఇప్పుడు యువతను తెచ్చుకుంటే ఇంటి మీదకి వస్తుంది, అది పెళ్లి చేసేంత వరకు అక్కడ వాడు టైం పాస్ చేస్తాడు అని మదర్ విల్ కౌన్సిల్ హర్ సెల్ఫ్.
ఇంకా కొంతమంది మదర్స్ ఉంటారు, అయ్యో పొద్దున్నుంచి సతీష్ నిన్ను కోసమే చూస్తుండు, ఏడిపోయినవే, లేదత్తమ్మా బయటికి పోయిన ఆడుకోవడానికి, బదాయిలే లేవు, ఎంత వచ్చినాయి అంటే మా డబ్బుని తీసుకునేటువంటి ఒక డిఫరెంట్ మేనరిజమ్స్తో కమ్యూనిటీ ఉంటుంది. మా శరీరాన్ని అనుభవించడం ఒక రకం అయితే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం డబుల్ రకం. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్. వీఆర్ ఇన్ లాస్, వీఆర్ ఇన్ మైనస్ ఆల్ ద టైమ్ బికాస్ వీ లవ్ ట్రూలీ, వీ రెస్పెక్ట్ ట్రూలీ, వీ అడ్మైర్ ట్రూలీ, వీ వర్షిప్ ట్రూలీ. అందుకని ఎవరు మా చేతులు వదిలిపెట్టేసినా భగవంతుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు ఇప్పటి వరకు. ఎన్ని కష్టాలు లెక్క కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, మేమిద్దరం నాకు తెలిసి నేను విష్ణు 3-4 గంటలు మాట్లాడుకుంటాం. మొత్తం తెలంగాణ రాష్ట్రాలలో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, బొంబాయిలో ఏం జరిగింది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరిగింది, వీ ఆల్వేస్ టాక్ అబౌట్ దిస్. ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు ఎక్కడో చోట మా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఏంద్రా ఈ బతుకు, ఏం లేదు, దేవుడి ధ్యానం తప్ప అని. ఈ ఎవ్వరు మోసం చేసినా దేవుడు మోసం చేయలేదు. ఎందుకు మోసం చేయలేదు అంటే ఎట్లో అట్లా బతుకుతురు కదా బిడ్డ, నేను ఇచ్చిన బతుకు మీరు బతకండి, కష్టమో నష్టమో మీరు బతకండి అని చెప్తుండ భగవంతుడు తప్ప నథింగ్ ఈజ్ మోర్ అని నేను అనుకోను. చాలా స్ట్రెస్, ఎంత స్ట్రెస్ తీసుకుంటామంటే లైఫ్స్లో తల్లిదండ్రులు ఉండరు మాట్లాడడానికి, అన్నదమ్ములు మాట్లాడరు, ఒంటరిగా ఉంటాం. ఎవడో వస్తాడు ఇట్లా చూరులాగా లైఫ్లకి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటాడు, కోసుకుంటాడు. ఒక్కొక్కడు బిరుబాట్లు వల్ల కొట్టుకుంటారు, ఐ లవ్ యూ అని రోడ్ల మీద పడి కింద బొర్లుతారు. ఎప్పుడు దాకా బొర్లుతారు, నేను ప్రేమించడం స్టార్ట్ చేసేంత వరకే. అదంటారు చూడు, నేను ప్రేమించేంత వరకు నా వెనక కుక్కలాగా తిరిగి ప్రేమించిన తర్వాత నన్ను కుక్కని చేసి ఆడిస్తాడు వాడు. అర్థమైందా మీకు? నేను కుక్కని అయిపోతా. అప్పుడు నీ దండం పెడతారా ఒక్కసారి వచ్చిపో, నీ దండం పెడతారా ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయరా. నేను చూడని ఏదీ లేదు సొసైటీలో. ది బెస్ట్ కపుల్ని చూసిన అంటే ది వర్స్ట్ కపుల్ని కూడా చూసిన నేను. వరస్ట్ కూడా చూసిన. ఇట్లా అంటున్నారు, రేప్ జరిగిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్, ఇదేంది, ఇది రేపు ఎందుకు అవుతుంది, ఇట్లా రేపు అవుతుంది అని కూడా అన్న డాక్టర్స్ని కూడా చూసిన నేను ఉస్మానియాలో. మా ప్రైవేట్ పార్ట్స్, వాట్ ఈస్ దిస్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకుని మీకు ఇంత బ్రెస్ట్ ఎట్లా వచ్చింది, అవగాహనే లేదు. మీకు ఇంత చుట్టూ ఎట్లా పెరిగింది, లేకపోతే మీరు ఇంత స్లిమ్గా ఎట్లా ఉన్నారు అంటే ఆడవాళ్లకు జరిగేది. ఇప్పుడు విష్ణు ఉన్నాడు, ఏంద్రా పొట్ట ఇంత వనం పెంచినాం, మీరున్నారు ఏంది ఇంత పొట్టిగా ఉన్నారు అంటే. మనిషి బయాలజికల్గా ఎవ్రీ హ్యూమన్ విల్ డిస్క్రిమినేట్ ఎవ్రీ పర్సన్. అయ్యో సమంత మొన్నటిదాకా బాగుండి ఇప్పుడు బక్కగా అయిపోయింది. ప్రతి ఒక్కరిని మనం ఈజీగా జడ్జి చేసేస్తున్నాం మన వాయిస్తో. మీకు కొంచెం తక్కువ, మాకు కొంచెం ఎక్కువ. కొంచెం కాదు అసలు మొత్తం అది. మాకు ఎటు పోయినా సరే, షాప్కి రాలేదు ఏంది నిన్న మొన్న, లేదు ఊరెళ్ళినా, పెళ్లి చేసుకున్నావా, లేదు నన్ను చేసుకుంటావా. కన్వర్జేషన్స్ ఎట్లా వచ్చేస్తాయి అంటే మేమేదో మగోళ్ళ కోసమే ఇట్లా మారిపోయాము అనుకుంటుంది మొగజాతి. ఎక్సెప్ట్ చెప్తున్నా, మేము మారింది ఆడపిల్లలాగా సొసైటీలో బ్రతకడానికి, మొగోళ్ళను సుఖపెట్టడానికి మేము హిజరాలుగా మారలేదు, లేకపోతే మొగోళ్ళతో తిరగడానికి మారలేదు. మేము ఆడపిల్లల్లా బతకాలనుకుంటున్నాం, అట్లా బ్రతకడం కోసం అయ్యాం తప్ప. ఏమైపోయిందంటే ఇక అదే అంటారు చూడు, కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడిచింది అన్నట్టు చెడిపోయింది అంత సొసైటీ. అయితే లిటరలీ వీ డోంట్ వాంట్ టు ఎనీ సెక్షువల్ ఫేవర్ ఫ్రమ్ ఎనీ వన్. వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ అ హ్యూమన్, వీ కెన్ లివ్. కొంతమంది ఎసెక్షువల్స్ ఉంటారు, ఎట్లా బతుకుతారు, ఇట్లా బతుకుతాం. సెక్సే కావాలి, సెక్స్ కోసమే మేము ఆడపిల్లల్లాగా మారాము అనుకునేటువంటి ఎదవలని చెప్తుంది ఈ మాట. మేము మారింది మేము ఆడపిల్లల్లాగా బతకడానికి, కానీ మీ పక్కలోకి వచ్చి సంతోషపడడానికి మాత్రం కాదు. వీఆర్ ఆల్సో హ్యూమన్స్. మీ అమ్మ నాన్న, మీ అక్క చెల్లెళ్ళు, మీ అమ్మమ్మలు, మీ పెద్దమ్మలు, మీ పిన్నులు, వాళ్ళు ఎంత పవిత్రంగా అయితే బతకాలనుకుంటున్నారో సొసైటీలో, అదే పతివ్రతతనము, అదే పవిత్రత మాకు కూడా ఉంది. పతివ్రత అన్న అంటే పతివ్రత హూస్ నేమ్ అని అడగకాడికి వచ్చిర్రు. పతివ్రత అంటే కూడా తెలియదు ఈ కాలం జనరేషన్కి. పతివ్రత అన్న వర్డ్ విన్నరా మీరు? నేనే గనక పతివ్రతను అయితే అని మా పాత సినిమాలలో ఊకుకొచ్చేది. ఇంకొకటే వచ్చేది, ఇంకొక వర్డ్ కూడా వచ్చేది, కులట సంథింగ్ వచ్చేది. అసలు ఆ వర్డ్స్ కనిపిస్తున్నాయి మనకి ఫిలిం ఇండస్ట్రీలో? అసలు ఏం కనపడట్లేదు. అంటే మనం పెరుగుతూ మన మూలాల్ని మర్చిపోయి అన్నీ మర్చిపోయి బతికేస్తుంది. అంటే వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ అవర్ ఓన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఐ ఫీల్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. మహా పతివ్రతలు ఉన్నారు కాబట్టి భూమి మునగలేదు ఇంకా, లేకపోతే ఈ పాపం భూమి ఎన్నడో మునిగిపోవాలి. అది ఆ తల్లుల గొప్పతనమే, ఆ అమ్మల గొప్పతనమే. ఆ జగన్మాత ఎంత పవిత్రమో ప్రతి స్త్రీ అంతే పవిత్రం వెన్ షీఈస్ గుడ్. తప్పు చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు శూర్పణఖ శూర్పణఖ స్త్రీయే, మహాదుర్గా స్త్రీయే.
అట్లా అని మనము మంచోళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పలేం కదా. ఆడవాళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పలేం. ఆడవాళ్ళలో చెడ్డోళ్ళు ఉంటారు. రావణాసుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. కమ్యూనిటీలో కూడా అంతే. మోహిని ఉంది, చంద్రముఖి ఉంది. వాట్ ఈస్ రాంగ్? రాంగ్ ఏం కాదు కదా. సమ్ పీపుల్ ఆర్ గుడ్, సమ్ పీపుల్ ఆర్ బ్యాడ్. బట్ డోంట్ పోర్ట్రే దట్ ఎవ్రీ ఇండివిజువల్ ట్రాన్స్ పీపుల్ ఆర్ బ్యాడ్. ఎల్జిబిటీ అంత ఇంతే అని అనొద్దు. అట్లా అనమాట. ఆల్ ది బెస్ట్. అంటే చాలా నేను ఈరోజు అంటే నాకు తెలియని విషయాలు చాలా విన్నాను నిజంగానే. డెఫినెట్గా ఇట్లానే ఉంటది కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ తీస్తున్నాను అనగానే తీస్తున్నారు అనగానే వేస్తున్నారు. చాలా కష్టం. 2 సంవత్సరాల కష్టం, 2.5 సంవత్సరాల కష్టం. వానలు లేవంతే మా షూట్స్ లా. ఎండలే ఎండిపోయిన ఎండుమిరపకాయలకు కూడా అయిపోయాం మేము చాలా సార్లు. అండ్ బట్ ద గ్రేట్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది దీంట్లో. ఆర్టిస్ట్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరకు. నేను ప్రొడక్షన్ మేనేజర్ అన్న పేరు మర్చిపోయా, చాలా మంచి వ్యక్తి. అమ్మ అన్నం నచ్చిందా, పప్పు బాగుందా, నిన్న బాగాలేదన్నారు కదా, ఈరోజు వేరే చోట తెప్పించా తినండి. దట్ ఈస్ వాట్ ద హాస్పిటాలిటీ వీ హ్యాడ్ ఆన్ ద సెట్ ఫర్ ఎవ్రీవన్ ఈక్వల్ గా. ఒక సెట్ లో 40 మంది ట్రాన్స్ మహిళలు హిజ్రాలను కూర్చొని పంచాయతీలు లేకుండా సినిమా షూట్ చేసినామంటే క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ గారు. ప్రొడ్యూసర్ గారు మాకు పెద్దగా, మేము ప్రొడ్యూసర్ గారితో ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే మా డైరెక్టర్ గారే మాకు అన్ని. కాబట్టి ప్రొడక్షన్ సైడ్ మేము చూడలేదు. జస్ట్ నేను ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నాను కాబట్టి వి ఫెల్ దిస్. బట్ వన్ థింగ్, 100 కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టి సినిమా తీసి జనాల్ని ఎదవలు చేసే కంటే ₹1 కోటి పెట్టి ఒక మంచి సినిమా తీస్తే ప్రజలు ఆదరించేటువంటి ఆదరిస్తే బాగుంటుంది. చిన్న సినిమా నేను ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను. రెమ్యునరేషన్స్ ఎంత ఇచ్చారు? వన్ థింగ్, రెమ్యునరేషన్ డజంట్ మ్యాటర్స్ బికాస్ లేదు అసలు చాలా రీజనబుల్ రెమ్యునరేషన్స్, చాలా రీజనబుల్. నేను నిజంగా చెప్పాను, నేను వేరే సినిమాల్లో తీసుకునే కంటే చాలా తక్కువే తీసుకున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా 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 తక్కువ, చాలా తక్కువ. ఎందుకు అంటే సినిమా నచ్చింది. నేను స్వాగ్కి తీసుకున్న దాంట్లో, నేను స్వాగ్ సినిమాకి కానీ నేనే రాజు నేనే మంత్రికి సినిమా 2017లో తీసుకున్నంత కూడా నేను 2025లో తీసుకోలేదు. ఎందుకంటే సినిమా నచ్చింది. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక అవకాశం ఇచ్చారు. డబ్బుతోటి ప్రతిదీ కొనలేం కదా, అవకాశం గొప్పది కదా డబ్బు కంటే అనుకుని నేను మనీ తర్వాత నేను మా డైరెక్టర్ గారిని డాడీ అని పిలిచా. ఈ రోజు డైరెక్టర్ గారు అని డాడీ అని పిలవటం అలవాటు అయిపోయింది నాకు. నేను సునీల్ కుమార్ గారు అని డాడీ, జస్ట్ డాడా అంతే. డాడీ ఎప్పుడు షూట్ ఏంటి, ఇవే ఎంతమంది కావాలి, ఎవరు కావాలి, ఎందుకంటే మొత్తం ట్రాన్స్ఫర్మెన్స్ అందరిని కూడా నేనే ఈ సినిమాకి పంపడం జరిగింది. నేనే తీసుకున్నాను టేక్ కేర్. కాబట్టి డబ్బుని నేను పెద్దగా లెక్క చేయలేను. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇక్కడ కెమెరామెన్ ఉన్నారు, డైరెక్టర్ పక్క నుండి సీన్ చూపిస్తున్నారు నాకు. ఈ సీన్లో ఈ శారీ బాగాలేదు చంద్రముఖి, ఇది మారుదాం. ఐఎమ్ లెర్నింగ్ డైరెక్షన్. ఆ ఆపర్చునిటీ నాకు ఒక డైరెక్టర్, అది మామూలు ఎవరో డైరెక్టర్, నిన్న మొన్న వచ్చిన డైరెక్టర్ కాదు, నేషనల్ అవార్డు విన్ అయిన డైరెక్టర్ గారు మా పక్కన కూర్చొని మాకు అవకాశం ఇచ్చి మాతో సినిమా చేయించుకుంటున్నారు అంటే డబ్బు డజంట్ మ్యాటర్స్. Money doesn't matter. Yes. I think our contribution is our time, our sense, and our acting. Something we have to contribute for such pictures. ఇదే వేరే వాళ్ళు లైక్ వేరే పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయితే ఒక 100 కోట్లు పెట్టి తీసి 100 మంది మొగోళ్ళకి చీరలు కట్టించి కూర్చోబెడతారు తప్ప రియల్ కమ్యూనిటీని తీసుకొని వచ్చి వాళ్ళు ఫ్లోర్ మీద యాక్టింగ్ చేయించలేరు. ఆ క్రెడిట్ మా డైరెక్టర్ గారికే దక్కింది. మనీ డజంట్ మ్యాటర్స్ when a good film is coming. అండ్ టైమ్ ఈజ్ ఆల్సో నాట్ మ్యాటర్స్. అర్ధరాత్రులు అపరాత్రులు కూడా మేము కష్టపడ్డాం సినిమాకి. మాకంటే ఎక్కువ మా టీమే కష్టపడింది. సూపర్. బట్ వీ నీడ్ గుడ్ అవుట్కమ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ టు వాచ్ ద మూవీ అండ్ సపోర్ట్ us. సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. మూవీ అయితే సక్సెస్ అవ్వాలి అనుకునే పర్సన్స్లో నేను కూడా ఒక ఫస్ట్ పర్సన్ అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే నాకు చెప్పిన దగ్గర నుంచి డెఫినెట్గా అంటే ఈ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు, ఇన్ని తెలియకపోయినా వీళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని చెప్పి తెలుసు. బట్ ఆ వాయిస్ రేస్ చేసేంత టైం ఎవరికి లేదు సీరియస్లీ. సో ఎవరి వర్క్స్ వాళ్ళకి బిజీ 24 hours సరిపోవట్లేదు. సో కానీ ఒక పర్సన్ మీ గురించి ఇంత సర్చ్ చేసి డెఫినెట్గా ఇంత చేస్తున్నప్పుడు దెన్ మన కాంట్రిబ్యూషన్ ఏంటంటే దెన్ సపోర్ట్ చేయడం. సో నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ సార్ తీసుకున్న సబ్జెక్ట్ని సార్తో కూడా అదే చెప్పాను, చాలా మంచి పని చేశారు సార్. నిజంగా అనిపిస్తుంటుంది న్యూస్లో చూసినప్పుడు ఇంకోటి వీళ్ళకి ఎవరో సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అనే అనిపిస్తుంది. మనం చేయలేకపోయినా, మనం చేసే దీనిలో లేకపోయినా ఎవరైనా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఒక, ఎప్పుడు నేను న్యూస్ చూసిన ప్రతిసారి అరే వీళ్ళకి ఏదైనా ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా, ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండేది కదా, ఇట్లా అనిపించేది. హెల్ప్ అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ఇప్పుడు సార్ చేసిన సినిమా వల్ల కొంతమంది ట్రాన్స్
హీరోయిన్ ఫస్ట్ ట్రాన్స్ యాక్ట్రెస్ ఇన్ ఆ మూవీ హిమ. తను ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేసినటువంటి ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ ఇన్ తెలుగు స్ట్రీట్స్ ఐ కెన్ సే ఆఫ్టర్ కేరళ షీఈ్ ద ఫస్ట్ యాక్ట్రెస్. అక్కడ వరకు ఒక మనిషికి మనం ఛాన్స్ ఇచ్చామంటే వెరీ గ్రేట్ఫుల్. ఒక అమ్మాయిని పెడితే చేసేస్తుంది కదా, ఎందుకు పెట్టలేదు? దట్ ఈస్ బట్ కానీ నేను నాకు గ్రేట్నెస్ ఎక్కడ అనిపించింది అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, చాలా ఫేమస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, బట్ వాళ్ళు ఎవరిని తీసుకోలేదు. సోషల్ మీడియాలో ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకోలేదు. బట్ ఆ కమ్యూనిటీలో ఒక ఇప్పుడు వరకు ఆ మీడియా అంటే సంబంధం లేని పర్సన్ తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఈస్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకునే సార్ గారు మన సినిమాకి హీరోయిన్ ని సెలెక్ట్ చేశారు. సార్ పక్కనే ఉన్నాను. యాక్చువల్లీ మేము వేరే అనుకున్నాం, ఒక 10 నిమిషాల్లో మళ్ళీ వేరే, అంటే వెన్ వీఆర్ ఆడిషన్ చేయలేదు, లుక్ టెస్ట్ కూడా చేయలేదు, జస్ట్ చూస్తూనే అనుకున్నాం వీళ్ళు చేయగలరా వీళ్ళు చేయలేరని. బట్ నేను ఒకవేళ 10 years ముందు సార్ సినిమా చేస్తుంటే నేనే హీరోయిన్ గా చేసుండేదాన్ని, నేనే హీరోయిన్ అయి ఉండేదాన్ని. అండ్ నేను మిస్ అయింది ఏంటి నా కెరీర్ లో అంటే ఫస్ట్ హీరోయిన్ ఇన్ తెలుగు స్టేట్స్ నేను ఆ ట్యాగ్ ని మిస్ అయ్యాను అనుకుంటా. నాకు ఉంటది కదా, అరే ఒక 20 సంవత్సరాల ముందు సినిమా చేస్తుంటే నేనే హీరోయిన్ అవుతుంది, తప్పేముంది? హీరోయిన్ అంటే అందంగానే ఉండాలి, ఇలానే ఉండాలి అని కాదు కదా. షీల్ రిప్రజెంట్ ద కంప్లీట్ స్టోరీ ఎవరైనా స్టోరీ టెలింగ్ కెన్ బి డన్ బై ఎనీవన్. సో అట్లా నేను అక్కడే ఫీల్ అయినా, అయ్యో నేనే హీరోయిన్ అయితే బాగుండేది, కానీ నేను హీరోయిన్ పాత్రకు సెట్ కాలేదు, అందుకనే వేరే పాత్ర చేసి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ అవ్వాలి డెఫినెట్ గా. మీ ఇది అందరికీ కూడా తెలియాలి. ఒకే పాసిబిలిటీలో చూసిన వాళ్ళు రేపటి నుంచి ఓకే ఇలా కూడా అని చెప్పేసి చాలా మందికి అర్థం అవుతుందండి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే మీరు అన్నారో పేరెంట్స్, డెఫినెట్ గా మేబీ వాళ్ళ దగ్గర నుంచి అంత యాక్సెప్టెన్సీ, అంటే వాళ్ళు ఇంటికి అయితే పిలుస్తారో లేదు తెలియదు, కానీ మేబీ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ అయితే వస్తుంది. అట్లీస్ట్ we expect a single call from the family that have you better, is everything okay? అదనే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్ గా చూడండి, చాలా మంచి సినిమా అండి, సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల డెఫినెట్ గా ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన ముందుకు వస్తే ఎల్జీబీడీ. సో June 19th ఎల్జీబీడీ లీగల్ బ్యాటిల్ అని చెప్పేసి మన ముందుకు వస్తుంది. డెఫినెట్ గా సినిమా చూడండి, వీళ్ళందరినీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.